మనం ఇప్పుడు ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ చూద్దాం. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ చూసాము, అది ఏ సందర్భంలో వాడతామో చూసాము, వాటి యొక్క స్ట్రక్చర్ మనకి బాగా అలవాటు పడిపోయాము. సో ఇప్పుడు మనము ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ను చూద్దాము. ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ను చూద్దాము. ఒకసారి మనము ఏది గుర్తు చేసుకుందామంటే ఒకసారి స్ట్రక్చర్ చూద్దాము. సబ్జెక్టు ప్లస్ బీఫామ్, ప్రెజెంట్ బీఫామ్ అంటే యామ్ కానీ ఈజ్ కానీ ఆర్ కానీ, యామ్ ఈజ్ ఆర్ ఏదో ఒకటి. నెక్స్ట్ V4 అంటే V1 ప్లస్ ఐఎన్జీ, నెక్స్ట్ ఆబ్జెక్ట్. సో ఈ స్ట్రక్చర్లో ఉండదాన్ని మనం ఏమంటాము, ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ స్ట్రక్చర్ అని అంటాము. చూడండి, ఇవి ఎప్పుడు ఉపయోగిస్తాము అంటే మనం ఇక్కడ చూసినట్లయితే ఎప్పుడు ఉపయోగిస్తామంటే ప్రస్తుతం జరుగుతున్న పనులు, ప్రస్తుతం జరుగుతూ ఉన్న పనులు. ఫస్ట్ ఇప్పుడు ఐ ఆమ్ టీచింగ్, యు ఆర్ లిజనింగ్, దే ఆర్ టాకింగ్, దే ఆర్ వాచింగ్. అర్థమైందా? ఇలా ప్రస్తుతం జరుగుతూ ఉన్న పనులు మన గురించి చెప్పడానికి మనము దీనిని వాడతాం. అంటే షార్ట్ కంటిన్యూస్, లాంగ్ కంటిన్యూస్ కాదు, షార్ట్ కంటిన్యూస్. దీన్ని మనం ఏమనొచ్చు, షార్ట్ కంటిన్యూస్ కూడా అనొచ్చు, షార్ట్ కంటిన్యూస్. ఓకేనా? ఇవేం తెలియజేస్తాయి, షార్ట్ కంటిన్యూస్. దేని తెలియజేస్తాయి, షార్ట్ కంటిన్యూస్ని తెలియజేస్తాయి. మళ్ళీ లాంగ్ అంటే పర్ఫెక్ట్ కంటిన్యూస్కి వెళ్ళిపోతుంది, అందుకే షార్ట్ కంటిన్యూస్ ఇవి. సో చూడండి, ప్రస్తుతం జరుగుతున్న పనులు, ప్రస్తుతం ఒక పని జరుగుతూ ఉంది అని చెప్పడానికి మనం ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ని ఉపయోగిస్తాము. దానికి సంబంధించిన కీవర్డ్స్ చూద్దాం. నౌ, NOW నౌ, ఇప్పుడు జరుగుతూ ఉంది. రైట్ నౌ, ఇప్పుడే జరుగుతూ ఉంది. అట్ ప్రెసెంట్, ప్రస్తుతం జరుగుతూ ఉంది. సైలెన్స్ అని ఎందుకు అన్నామంటే సైలెన్స్, సమ్వన్ ఈజ్ కమింగ్. సైలెన్స్, సంబడి ఆర్ గోయింగ్. అంటే మనం ఏం చెప్తాము, దీన్ని ఉత్సాహపరిచి మనం ఏం చేస్తామో, ఇది కీవర్డ్, ఇది వచ్చినప్పుడు మనం కంటిన్యూస్లో ఉపయోగించాలి. సైలెన్స్, ఫాదర్ ఈజ్ కమింగ్. సైలెన్స్, హెడ్ మాస్టర్ ఈజ్ కమింగ్ అంటాం కదా. సో అలా కంటిన్యూస్ టెన్స్లో ఉపయోగిస్తాం కాబట్టి దీన్ని మనం కీవర్డ్గా తీసుకున్నాం. నెక్స్ట్ లుక్. సో ఇవన్నీ అలాంటిదే. లుక్, లిజన్, హియర్, అబ్జర్వ్, ఇలాంటివన్నీ మనం దీని తర్వాత ఖచ్చితంగా కంటిన్యూస్ టెన్స్నే ఉపయోగిస్తాము. నెక్స్ట్ డోంట్ డిస్టర్బ్, ఇది చాలా ఇంపార్టెంట్. డోంట్ డిస్టర్బ్, ఐఎమ్ రైటింగ్. డోంట్ డిస్టర్బ్, ఐఎమ్ ప్రిపేరింగ్ ఫర్ ఎగ్జామ్స్ అంటాం కదా అలా. సీ, సమ్మన్ ఈజ్ కమింగ్. సీ, దే ఆర్ ఫైటింగ్. కంటిన్యూషన్. సీ, దే ఆర్ టాకింగ్. సీ, దే ఆర్ కాపింగ్ ఇన్ ఎగ్జామ్. సో ఇలాంటివన్నీ మనకేం చేస్తాము, దీని తర్వాత కంటిన్యూస్ టెన్స్ని మనకి ఉపయోగిస్తాము. అట్ దిస్ మూమెంట్. అట్ దిస్ మూమెంట్ అంటే ఐ ఆమ్ ఈటింగ్ మై బ్రేక్ఫాస్ట్ అట్ దిస్ మూమెంట్. ఇప్పుడు ఏం చేస్తున్నారా, ఏదో ఒకటి అబద్ధం చెప్పడం, అంటే ప్రస్తుతం ఏం చేస్తున్నారో చెప్పడం. కీప్ క్వైట్ కూడా ఇంత. కీప్ క్వైట్, ఇన్విజిలేటర్ ఇస్ కమింగ్ అంటే ఇన్విజిలేటర్ వస్తున్నాడు, సైలెంట్గా ఉండు అనేసి. అర్థమైందా? సో ఇవన్నీ మనల్ని ప్రస్తుతం ఈ పదాలు వచ్చినప్పుడు మనం ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో మనము ఉపయోగించాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూద్దాం. ఈ క్రింది పదాలను మనం కంటిన్యూస్ టెన్స్లో ఉపయోగించరాదు. సో ఇక్కడ మీకు చెప్పాను నేను, ఈ క్రింది పదాలను కంటిన్యూస్ టెన్స్లో ఉపయోగించరాదు. చూడండి, ఇక్కడ వరకు ఉన్నాయి ఆ పదాలు. ఈ పదాలను మనం ఏం చేయకూడదు, కంటిన్యూస్ టెన్స్లో ఉపయోగించకూడదు. కంటిన్యూస్ టెన్స్లో ఉపయోగించకూడదు. చూద్దాం ఆ పదాలు ఏమంటే. మీకు ఆల్రెడీ చెప్పాను నేను, వెర్బులో టైప్స్ ఏమిటి చెప్పిన, డైనమిక్ వెబ్స్, స్టాటివ్ వెబ్స్ అనేసి. డైనమిక్ వెబ్స్ని మనం కంటిన్యూస్ టెన్స్లో ఉపయోగించగలము, ఉపయోగించవచ్చు అనేసి. అదేవిధంగా ఇవన్నీ స్టాటివ్ వెబ్స్. ఇవన్నీ ఏంటివి, స్టాటివ్ వెబ్స్. వీటిని మనము కంటిన్యూస్ టెన్స్లో ఉపయోగించకూడదు. వీటిని మనం ఏం చేయకూడదు, కంటిన్యూస్ టెన్స్లో ఉపయోగించకూడదు. కొన్నిటి మాత్రం, వీటిలో కూడా కొన్నిటిని మాత్రం కొన్ని సందర్భాల్లో ఉపయోగించవచ్చు. అవి చూద్దంటే సరే, ఫస్ట్ టోటల్ అన్ని వర్డ్స్ చూద్దాం. లుక్, LOOK, లుక్. మరి ఇక్కడ వచ్చింది సార్ అంటే ఈ పదం తర్వాత ఉపయోగిస్తాము, కానీ ఇక్కడ దానినే మనం ఉపయోగించకూడదు అని అర్థం. ఓకేనా? మీకు అది కూడా డౌట్ వస్తాయి. లుక్, అపియర్. చూడండి, అపియర్ అండర్లైన్ చేశాను. అపియరు, థింకు, టేస్టు, సీ, ఫీల్, లుక్. ఓకే, లుక్ ఆల్రెడీ ఉంది కదా. లుక్, లుక్కు, అపియరు, సీ, లుక్కు, అపియరు, థింకు, సీ, టేస్టు, ఫీలు. ఈ పదాలను మాత్రం కొన్ని ప్రత్యేక సందర్భాలలో మనం కంటిన్యూస్లో ఉపయోగించగలము. సాధారణ పరిస్థితుల్లో మనం వీటిని ఉపయోగించకూడదు. సరే చూద్దాం, అవి ఏ సందర్భాల్లో కూడా మనం ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాము. ఓకేనా? చూడండి, లుక్,
అపియర్, సీమ్, హ్యావ్, possess, own, belong, relate, consist, contain, know, think, promise, agree, believe, remember, prefer, please, taste, resemble, forget, notice, observed, advise, consider, trust, imagine, recognize, feel, want, wish, desire, love, like, hate, hurt, hope, dislike, need, see. ఈ పదాలు చెప్పుకున్నాం కదా. ఇవన్నీ మీకు ఆల్రెడీ చెప్పాను స్టాటిక్ వెబ్స్లో, డోంట్ వరీ. అక్కడ మీకు ప్రీవియస్ వీడియోలో కూడా క్లియర్గా మనం డిస్ప్లే చేయడం జరిగింది. సో ఈ పదాలు వచ్చినప్పుడు మనం కంటిన్యూస్ టెన్స్లో ఉపయోగించకూడదు. నెక్స్ట్, నియర్ ఫ్యూచర్ యాక్షన్స్, దగ్గరలో జరుగుతాయి వాటి కొన్ని కీవర్డ్స్. టుడే, సూన్, షార్ట్లీ అనే సందర్భంగా, రీసెంట్, ఓకేనా, ఇలా టుడే, సూన్, షార్ట్లీ ఇలాంటి పదాలు వచ్చినప్పుడు మనం ఏం చేస్తాము, నియర్ ఫ్యూచర్ యాక్షన్లో అంటే దగ్గరగా జరగచ్చు, దగ్గరలో జరుగుతుంది అంటే ఖచ్చితంగా కాదు, దగ్గరలో జరుగుతుంది అనే సందర్భంలో మనం దీనిని ఉపయోగిస్తాము. ఇంతకుముందు అదే చూడండి, సింపుల్ ప్రెసెంటెన్స్లో కూడా భవిష్యత్తులో జరిగే విషయాలు అంటే చూడండి, డెఫినిట్ ఫ్యూచర్ యాక్షన్స్ ఖచ్చితంగా జరుగుతుంది అనేవి, అది ఎన్ని రోజులైనా ఉండొచ్చు, కానీ ఇది దగ్గరగా, నియర్ ఫ్యూచర్ యాక్షన్స్ 2-3 రోజుల్లో, దగ్గరలో అనేసి అర్థం. నెక్స్ట్, ఇంటెన్షన్స్, ప్లాన్స్, ఉద్దేశం. నీ యొక్క ప్లాన్స్ కానీ నీ యొక్క ఉద్దేశాన్ని కూడా మనం ఏం చేయొచ్చు, ఇక్కడ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉపయోగించవచ్చు. అది కూడా ఎలా ఉండాలంటే బీ ప్లస్ గోయింగ్ టు వస్తుంది. గోయింగ్ టు, ఐ ఆమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ యూ, ఐ ఆమ్ గోయింగ్ టు రైట్ గ్రామర్. సో ఇలా ఉపయోగిస్తాం మనం. నెక్స్ట్, టెంపరరీ యాక్షన్స్ లేదా ప్రజెంట్ ఆ సిచ్యువేషన్ మారుతూ ఉంది అని చెప్పడానికి మనము ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ను ఉపయోగిస్తాము. టెంపరరీ యాక్షన్స్ ప్రస్తుతం, కొంతకాలం అతి కొంతకాలం జరిగే యాక్షన్స్లను, మరియు ప్రజెంట్ ఈ సిచ్యువేషన్ మారుతూ ఉంది అని చెప్పడానికి కూడా మనము ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ని ఉపయోగిస్తాము. మన మైండ్లో ఏముండాలి, ఈ స్ట్రక్చర్ అనేది ఖచ్చితంగా ఉండాలి. సబ్జెక్టు ప్లస్ ప్రజెంట్ బీఫాము, అవి ఏదంటే యామ్, ఈజ్, ఆర్, మరియు V4 అంటే V1 ప్లస్ ఐఎన్జి ప్లస్ ఆబ్జెక్ట్ ఉండాలి. మనకి ఎప్పటికప్పుడు ఈ స్ట్రక్చర్ని మనము గుర్తు చేసుకుంటూ ఉండాలి. ఓకే, సో మళ్ళీ ఏం చెప్తాను, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటే షార్ట్ కంటిన్యూస్, అంటే దీర్ఘకాలం కాకుండా కొంతకాలం జరిగే పనులను మనము ఈ టెన్స్లో ఉపయోగిస్తాము. సో కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఒక నిమిషాన్ని. ఐ డాష్ రైట్ గ్రామర్ నౌ. ఐ డాష్ రైట్ గ్రామర్ నౌ అనుంది. సో మనకి ఇక్కడ ఏముంది, కీవర్డ్ ఉంది. నౌ అంటే ఇప్పుడు జరుగుతూ ఉంది ఆ పని, ఇప్పుడు ఏమవుతుంది, అది ఆ పని జరుగుతూ ఉంది. సో ఇలాంటప్పుడు ఏం చేస్తాం, మనము ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ని ఉపయోగిస్తాము. అప్పుడు మన మైండ్లో స్ట్రక్చర్ ఉండాలి. సో సబ్జెక్ట్ ఉంది, ఎస్ ఇది సబ్జెక్ట్ ఉంది. నెక్స్ట్ ఏం రావాలి మనకి, ప్రజెంట్ బీఫామ్ రావాలి. ఏం రావాలి, ప్రజెంట్ బీఫామ్ రావాలి. చూడు, మైండ్లో స్ట్రక్చర్ ఉండాలి మనకి. ఇలా బ్లాంక్ ఇచ్చినప్పుడు మైండ్లో స్ట్రక్చర్ ఉండాలి. సబ్జెక్టు ఓకే రాసాము. నెక్స్ట్ మనకి ప్రజెంట్ బీఫామ్ రావాలి. ఐకి చూడండి, ఐకి సూట్ అయ్యే ప్రజెంట్ బీఫాము ఏది, ఐకి సూట్ అయ్యే ప్రజెంట్ బీఫాము యామ్. ఏది, యామ్ సూట్ అవుతుంది. నెక్స్ట్ ఏం రావాలి మనకి, V4 రావాలి. V4 అంటే చూడండి, రైట్ ప్లస్ ఇంగ్, రైటింగ్. సో ఓకే, నెక్స్ట్ ఏం రావాలి, ఆబ్జెక్ట్, గ్రామర్, ఆబ్జెక్ట్ వచ్చిందా. సో ఐ ఆమ్ రైటింగ్ గ్రామర్ నౌ. సో పాయింట్ కన్నా స్ట్రక్చర్ ఇంపార్టెంట్. స్ట్రక్చర్ వస్తే పాయింట్ సులభంగా అర్థమవుతుంది. సో ఐ ఆమ్ రైటింగ్ గ్రామర్ నౌ, ఇప్పుడు నేను గ్రామర్ని రాస్తూ ఉన్నాను. ఓకే, ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. See the dash there. చూడు, అక్కడ చూడు, వాళ్ళు బ్రాకెట్లో ఫైట్ ఇచ్చారు. అక్కడ చూడు, వాళ్ళు ఫైట్ చేసుకున్నారు అంటామా, ఫైట్ చేస్తూ ఉన్నారు అంటామా.
అక్కడ చూడు వాళ్ళు గొడవలు పడుతున్నారు, ఫైట్ చేసుకుంటున్నారు అంటాం. అంటే దేన్ని సూచిస్తూ ఉంది? అది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ని సూచిస్తూ ఉంది అని నువ్వు గుర్తించావు. అవునా? గుర్తిస్తే మళ్ళీ నీకు మైండ్లో క్లాష్ అవ్వాలి. ఏది? స్ట్రక్చరు. దే సబ్జెక్టు వచ్చింది. నెక్స్ట్ ఏ రావాలి? ప్రజెంట్ బీ ఫామ్ రావాలి. ప్రజెంట్ బీ ఫామ్ అంటే ఏదొస్తుంది? దేకి దే ఆర్, దే ఆర్, దే ఆర్. నెక్స్ట్ ఏ రావాలి? V4 రావాలి. ఫైట్, ఫైటింగ్, ఫైటింగ్ దేర్. కాంప్లిమెంట్ వచ్చి దే ఆర్, సి దే ఆర్ ఫైటింగ్ దేర్. ఇది మనం అడ్జంక్ట్ కింద తీసుకుంటాం, ఎందుకంటే అక్కడ ఉండొచ్చు ఉండకపోవచ్చు, మన ఇష్టం. ఓకేనా? సి దే ఆర్ ఫైటింగ్. చూసారా? సి అనేది ఇక్కడ మనకి దేని సూచించింది? ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ని మనకి ఇది హెల్ప్ చేసింది మనం గుర్తించడానికి. ఓకేనా? వి డాష్ we dash eat our breakfast at the moment, at this moment, at this moment. We dash our breakfast at this moment. సో ఇక్కడ చూడండి, at this moment కీవర్డ్ మనకి దేనికి? at this moment అనేది మనకి ప్రజెంట్ కంటిన్యూ టెన్స్ను సూచిస్తూ ఉంది. ఆ at this time అనే కీవర్డు మనకు ఈ సెంటెన్సు ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉంది అని సూచిస్తూ ఉంది. అవునా? ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆ మైండ్లో మనకి ఆ స్ట్రక్చర్ గుర్తుకు రావాలి. చూద్దాం. వి సబ్జెక్టు, వి అనేది సబ్జెక్టు. వి తర్వాత ఏం రావాలి? చూడండి, ఇక్కడ బీఫామ్ రావాలి. కాబట్టి దీనికి సంబంధించిన బీఫామ్, వీకి సంబంధించిన బీఫామ్ ఉన్నదే ప్రజెంట్లో 3, యాము, యూజు, ఆరు. ప్లూరల్ కాబట్టి ఆర్ తీసుకుంటాం. వి ఆర్. నెక్స్ట్ V4 రావాలి. ఈట్కి V4 ఏది? ఈటింగ్. వీఆర్ ఈటింగ్ అవర్ బ్రేక్ఫాస్ట్ అట్ దిస్ మూమెంట్. ఇప్పుడు మేమందరూ ఏం చేస్తున్నాం? మా బ్రేక్ఫాస్ట్ మేము తింటున్నాం. అర్థమైందా? సో మీకు దీన్ని బట్టి ఏమర్థమైంది? పాయింట్ ఎంత ఇంపార్టెంటో స్ట్రక్చర్ అంతకన్నా ఇంపార్టెంట్. జస్ట్ నువ్వు ఇది ఏ టెన్స్లో ఉంది మాత్రం గుర్తించడానికి. ఈ పాయింట్లు దేనికి? ఏ టెన్స్లో ఉందో గుర్తించడానికి మాత్రమే. కానీ స్ట్రక్చరు ఆ టెన్స్ను రాయడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. షీ డాష్ సింగ్ ఏ సాంగ్ right now. She dash a song right now. She dash a song right now. సో చూడండి, రైట్ నౌ అనేది ఏంది? ఆ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ని మనకి ఇది ఇండికేట్ చేస్తూ ఉంది, సూచిస్తూ ఉంది. ఓకే? కాబట్టి అది వెంటనే మనకి మైండ్లో ఏం రావాలి? స్ట్రక్చర్ గుర్తుకు రావాలి. స్ట్రక్చర్ ఒకసారి మనం చూసినట్లయితే సబ్జెక్టు ఉంది. వెరీ గుడ్. నెక్స్ట్ ఏం రావాలి? బీఫామ్ రావాలి. షీ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి థర్డ్ పర్సన్ సింగులర్కి మనం ఏం ఉపయోగిస్తాము? ఈజ్ ఉపయోగిస్తాం. హీ, షీ, ఇట్టులకు అనే సింగులర్ నేమ్స్కి కూడా ఈజ్ని ఉపయోగిస్తాము. సో కాబట్టి ఇక్కడ షీ ఈజ్, షీ ఈజ్. నెక్స్ట్ ఏముంది? V4 రావాలా? సింగింగ్. షీ ఈజ్ సింగింగ్ ఏ సాంగ్ రైట్ నౌ. ఇప్పుడు ఆమె ఒక పాట పాడుతూ ఉంది. సో ఇలా మనకి ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. నెక్స్ట్ డోంట్ డిస్టర్బ్తో చూద్దాం, చాలా ఇంపార్టెంట్ అది. డోంట్ డిస్టర్బ్ don't disturb Datri dash her
డోంట్ డిస్టర్బ్ దాత్రి డాష్ హర్ హోంవర్క్. సో డిస్టర్బ్ చేయొద్దు, ఏం చేస్తుంది, డిస్టర్బ్ చేయొద్దు హోంవర్క్ చేస్తూ ఉంది అని అర్థం కదా. డిస్టర్బ్ చేయొద్దు, ఆమె హోంవర్క్ చేసుకుంటుంది, ఆమె డిస్టర్బ్ చేయొద్దు అనేసి. అంటే అక్కడ ఏముంది, కంటిన్యూస్, షార్ట్ కంటిన్యూస్ ఉంది. సో కాబట్టి సరే చూద్దాం. డోంట్ డిస్టర్బ్ అనేది ఇక్కడ మనకి ఏంటంటే ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ను సూచించే ఒక కీవర్డ్. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ని సూచించే ఒక క్లూ వర్డ్ లేదా కీవర్డ్. సో కాబట్టి ఇక్కడ చూద్దాము, దాత్రి సబ్జెక్టు. దాత్రి అనేది ఏంది ఇక్కడ మనకి, సబ్జెక్టు. సో ఇక్కడ మనం చూసినట్లయితే సబ్జెక్టు తర్వాత ఏం రావాలి, ప్రజెంట్ బీ ఫామ్ రావాలి. డోంట్ డిస్టర్బ్ దాత్రి ఈజ్ సింగులర్ నేమ్ కాబట్టి ఈజ్ తీసుకున్నాం. డోంట్ డిస్టర్బ్ దాత్రి ఈజ్ డూయింగ్, డూ ఉంది కాబట్టి డూయింగ్ హర్ హోంవర్క్. డోంట్ డిస్టర్బ్ దాత్రి ఈజ్ డూయింగ్ హర్ హోంవర్క్. ఓకేనా. సో ఇక్కడ మనం చూసినట్లయితే చూడండి, ఈ ఎగ్జాంపుల్స్ చెప్పాను కదా మీకు నేను, లుక్, అపియర్, థింక్, టేస్ట్, సీ, ఫీల్ అనేవి. వీటిని మనం ఈ పదాలన్నీ కంటిన్యూస్లో ఉపయోగించకూడదు అన్నాము. కొన్ని సందర్భాలలో మాత్రం వాటిని ఉపయోగిస్తాం, కొన్ని సందర్భాల్లో మాత్రమే ఉపయోగిస్తాం. అవి చూద్దాం. మామూలుగా చూడండి, దాత్రి ఫీల్స్ షీ షుడ్ గెట్ ఏ సెకండ్ ఛాన్స్. సో సెకండ్ ఛాన్స్ వస్తుందని ఫీల్స్ అంటే ఒపీనియన్, ఆమె యొక్క ఒపీనియన్ తెలియజేస్తుంది. సో ఇలా ఒపీనియన్ తెలియజేసానికి ఉపయోగపడతాం కాబట్టి ఇక్కడ మనం ఇంగ్ ఫామ్ ఉపయోగించకూడదు, ఇంగ్ ఫామ్ని ఇక్కడ ఉపయోగించాము. అదే చూడండి, దాత్రి ఈజ్ ఫీలింగ్ ఆఫుల్ దిస్ ఆఫ్టర్నూన్. ఫిజికల్గా పెయిన్గా ఉన్నప్పుడు, ఫిజికల్గా ఏదైనా పెయిన్గా ఉన్నప్పుడు ఫీలింగ్, అప్పుడు మనం ఉపయోగించవచ్చు. ఓకేనా. సో ఒపీనియన్ చెప్పడానికి మనం ఉపయోగించకూడదు. ఏదైనా ఫిజికల్ పెయిన్ కానీ ఫిజికల్ ఇది ఉన్నప్పుడు మనం, శారీరకంగా ఉన్నప్పుడు మనం ఉపయోగించవచ్చు. నెక్స్ట్, ఐ సీ వాట్ యు మీన్. చూడండి, ఐ సీ ఇట్ వాట్ యు మీన్ అంటే నువ్వు చెప్పేదని నేను అర్థం చేసుకోగలను. కాబట్టి చూడు, అండర్స్టాండ్ దీన్ని కూడా మనం కంటిన్యూస్లో ఉపయోగించలేము. ఓకేనా. అదే చూడండి, షీ ఈజ్ సీయింగ్ ఏ డాక్టర్ దిస్ మార్నింగ్ అంటే అతన్ని కలవబోతుంది, విజిట్ చేయబోతుంది అనే సందర్భంలో ఉపయోగించవచ్చు. ఓకేనా. నెక్స్ట్, ఐ థింక్ వీ షుడ్ లీవ్ ఇమీడియట్లీ. చూడండి, ఒపీనియన్, ఇప్పుడు నేను అనుకుంటున్నాను మనం ఇక్కడి నుంచి బిన్నే వెళ్ళిపోతే మంచిది అనేసి, ఐ ఆమ్ థింకింగ్ అని అనకూడదు. సో కాబట్టి ఇది తప్పు. ఎందుకంటే జస్ట్ నీ ఒపీనియన్ని మనం ఒపీనియన్ కానీ అండర్స్టాండ్ ఇలాంటి వాటిని మనం కంటిన్యూస్లో ఉపయోగించకూడదు. అదే చూడండి, హీఈస్ థింకింగ్ హార్డ్ అబౌట్ ప్రాబ్లం. మెదడును ఉపయోగించి, మైండ్ని ఉపయోగించి చేస్తున్నాడు ఆ పని. ఇంతకుముందు జస్ట్ అతను ఒపీనియన్ చెప్పాడు, కానీ ఇక్కడ ఏం చేస్తున్నాడు, అతను మైండ్ని ఉపయోగించి చెప్తున్నాడు. ఏం ఆలోచిస్తున్నాడో, ప్రాబ్లమ్స్ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నాడు. హీఈస్ థింకింగ్, ఆలోచిస్తున్నాడు. ఓకేనా. నెక్స్ట్, దట్ అపియర్ టు బి వెరీ ఫ్రెష్. సో చూడండి, అది చూడడానికి ఒపీనియన్, అది చూస్తున్నాను, అది చూసేసరికి ఎట్టున్నది, ఫ్రెష్గా ఉంది, అది నీ ఒపీనియన్. కాబట్టి ఒపీనియన్కి మనం ఉపయోగించకూడదు. అదేవిధంగా చూడం, మహేష్ బాబు ఈజ్ అపీరింగ్ అట్ ద రవీంద్ర భారతి టు నైట్. సో ఈరోజు మహేష్ బాబు అక్కడికి వస్తున్నాడు అంటే అక్కడ వచ్చి ఏం చేస్తాడు, ఏదో తన పర్ఫార్మెన్స్ చేయబోతాడు. సో అలాంటప్పుడు ఏదైనా వర్క్ జరిగినప్పుడు కూడా మనం ఉపయోగించవచ్చు. నెక్స్ట్, ఇట్ లుక్స్ ఇంపాసిబుల్. మళ్ళీ ఇక్కడ ఒపీనియన్, ఇది చూడడానికి ఇంపాసిబుల్గా ఉంది. సో ఒపీనియన్లు చెప్పడానికి మనం చూడండి, మనం చెప్తున్నాను, ఎక్కడైనా ఒపీనియన్లు చెప్పడానికి మనం ఇంగ్ ఫామ్ను ఉపయోగించకూడదు. అదే ఇక్కడ చూడండి, ఐ ఆమ్ లుకింగ్ అట్ ద స్ట్రేంజ్ మ్యాన్. నేను ఏం చేస్తున్నాను, ఆ కొత్తగా వచ్చిన వ్యక్తిని నేను చూస్తూనే ఉన్నా, ఎవరో కొత్తగా ఉన్నాడు అనేసి. అటప్పుడు వర్క్ ఉంది కాబట్టి ఉపయోగించవచ్చు. నెక్స్ట్, షీ హ్యాస్ ఏ టేస్ట్ ఇన్ మ్యూజిక్. అసలు ఇది వర్బే కాదు, నౌను. సో ఇది మనకి ఉపయోగించకూడదు. నెక్స్ట్, ద కుక్ ఈజ్ టేస్టింగ్ ద సాస్. సో ఏం చేస్తున్నాడు, సాస్ని టేస్ట్ చేస్తూ ఉన్నాడు, వర్క్ ఉంది. సో ఓవరాల్గా చెప్పాలంటే వర్క్ ఉండాలా, అక్కడ ఏముండాలి, వర్క్ ఉండాలా. ఆడ ఒపీనియన్లకి కంటిన్యూస్లో ఉపయోగించకూడదు, ఒపీనియన్స్ని కంటిన్యూస్లో ఉపయోగించకూడదు. ఏదో ఒక పని జరిగితే ఉపయోగించవచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ ఇది చెప్పాను కదా,
ఐ థింక్ వీ షుడ్ లీవ్ ఇమీడియట్లీ. అక్కడ ఏం చేస్తున్నాను, జస్ట్ నా ఒపీనియన్ చెప్తున్నాను. అక్కడ ఏం చెప్తున్నాను, జస్ట్ నా ఒపీనియన్ చెప్తున్నాను. కానీ ఇక్కడ ఏం చేస్తున్నాను, నేను ఆలోచిస్తూ ఉన్నాను నా ప్రాబ్లమ్స్ ఎన్ని ఉన్నాయి అనేసి. అర్థమైందా? సో ఇలా మనం కొన్నిటిని ఉపయోగించవచ్చు, కొన్నిటిని ఉపయోగించకూడదు. దీనికి సంబంధించి మరికొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. మరికొన్ని ఎగ్జాంపుల్స్ని చూద్దాము. I am loving my country. I am loving my country. సో ఇక్కడ ఇదేముంది, నీ ఒపీనియన్. నువ్వు దేశాన్ని ఇష్టపడుతున్నావు, అది నీ ఒపీనియన్, నీ ఫీలింగ్. అది ఫీలింగ్ను కానీ ఒపీనియన్లో మనం కంటిన్యూస్లో చెప్పకూడదు. ఫీలింగ్ను ఒపీనియన్ కంటిన్యూస్లో చెప్పకూడదు. మనం దీన్ని ఏమనాలా, ఐ లవ్ మై కంట్రీ. సో మీకు ఏం చెప్పాను చూడండి, ఇవి నీ ఫీలింగు లేదా ఒపీనియన్. సో ఫీలింగ్ ఒపీనియన్స్ మనం ఏం చేయకూడదు, కంటిన్యూస్లో ఉపయోగించకూడదు. ఐ ఆమ్ రిమెంబరింగ్ యూ, ఐ ఆమ్ రిమెంబరింగ్ యూ అనకూడదు. చూడు, ఐ ఆమ్ రిమెంబరింగ్ అనేది జస్ట్ నువ్వు అది గుర్తుపెట్టుకుంటూ ఉన్నాను కాదు, గుర్తుపెట్టుకున్నాను అదొక, ఇది జస్ట్ నీ ఒపీనియన్ లేదా నీ ఫీలింగ్, నీ థాట్, అది నీ ఆలోచన అంతే, నువ్వు నాకు గుర్తున్నావు అంతే. సో కాబట్టి ఇక్కడ ఏం పని జరగట్లేదు. అంటే నువ్వు నాకు గుర్తున్నావు, నీ మైండ్లో ఆల్రెడీ వేసుకున్న ఒక ముద్ర, అది నీ థాట్, నీ ఆలోచన అంతే అది. కాబట్టి జస్ట్ ఐ రిమెంబర్ యూ, ఐ రిమెంబర్ యూ అంతే. ఓకేనా? నెక్స్ట్, ఐ ఆమ్ కంటైనింగ్ ఏ బాక్స్. ఐ ఆమ్ కంటైనింగ్ ఏ బాక్స్. సో చూడండి, నా దగ్గర ఒకటి ఉంది, అక్కడ పని ఏం జరగట్లేదు. నా దగ్గర ఏముంది, నా దగ్గర ఒక బాక్స్ ఉంది. అక్కడ చూడండి, నీకు చెప్పాను, వర్క్ ఏదైనా ఒక పని జరుగుతుందన్నప్పుడు మాత్రమే కంటిన్యూస్లో ఉపయోగించాలి. నీ ఒపీనియన్స్ కానీ, నీ థాట్స్ కానీ, నీ ఫీలింగ్స్ కానీ, ఒపీనియన్స్ కానీ, నీ థాట్స్ కానీ, నీ ఫీలింగ్స్ కానీ, లేదా నువ్వు కలిగి ఉన్న పొజిషన్ కానీ అక్కడ కంటిన్యూస్లో ఉపయోగించకూడదు. సో కాబట్టి ఇక్కడ ఏం ఉపయోగించాలి, ఐ కంటైన్ ఏ బాక్స్, నా దగ్గర ఒక బాక్సు ఉంది అని చెప్పడానికి. సో ఇలా మనం వీటిని ఉపయోగించకూడదు. ఓకేనా? నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాము. నియర్ ఫ్యూచర్ యాక్షన్స్లను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నియర్ ఫ్యూచర్ యాక్షన్లను. అవర్ ఎగ్జామ్స్ డాష్. చూడండి, నియర్ ఫ్యూచర్ యాక్షన్స్, అవర్ ఎగ్జామ్స్ డాష్ స్టార్ట్ సూన్. అవర్ ఎగ్జామ్స్ స్టార్ట్ సూన్ అంటే తొందరలో మన ఎగ్జామ్స్ స్టార్ట్ అవబోతున్నాయి. కాబట్టి ఏం చేయొచ్చు, అవర్ ఎగ్జామ్స్ సబ్జెక్టు, అవర్ ఎగ్జామ్స్ సబ్జెక్టు, నెక్స్ట్ బీఫామ్ రావాలా, అవర్ ఎగ్జామ్స్ లేదా అవర్ ఎగ్జామ్ ఏమవుతుంది, ఈజ్. చూడండి, బీఫామ్ కదా, అవర్ ఎగ్జామ్ ఈజ్ ఏమవుతుంది, స్టార్టింగ్. అవర్ ఎగ్జామ్ ఈజ్ స్టార్టింగ్ సూన్, త్వరలో మన ఎగ్జాము స్టార్ట్ కాబోతుంది అనేసి. సో త్వరలో అని చెప్పడానికి. ఓకేనా? ద సీఎం డాష్ అరైవ్ షార్ట్లీ. ద సీఎం డాష్ అరైవ్ షార్ట్లీ. ద సీఎం, చూడండి, సీఎం అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి మనం ఏం రావాలా, ఈజ్ తీసుకోవాలా. ద సీఎం ఈజ్ అరైవ్, బిఫోర్ రావాలి కదా, అరైవింగ్. ద సీఎం ఈజ్ అరైవింగ్ షార్ట్లీ అంటే రాబోతున్నాడు, అతి తొందరలో రాబోతున్నాడు. ద సీఎం ఈజ్ అరైవింగ్. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాము. వి డాష్ గో ఏ పార్టీ టునైట్. వి డాష్ ఏ పార్టీ
టు నైట్. సో ఈరోజు మేము రాత్రి ఒక పార్టీకి వెళ్తున్నాం. సో అది చెప్పడానికి మనం ప్రజెంట్ కంటిన్యూస్. సో టు నైట్, టుడే ఇలాంటి మనం దేని ఉపయోగిస్తాము? ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉపయోగిస్తాము. సో కాబట్టి చూడండి, ఈ స్ట్రక్చర్ ప్రకారం మనం రాద్దాము. సబ్జెక్ట్ వి ఉంది, ఇక్కడ సబ్జెక్ట్ ఉంది. సబ్జెక్ట్ తర్వాత మనకి ఏ రావాలి? బీ ఫామ్ రావాలా. సో వి అనేది సెకండ్ పర్సన్ ప్లూరల్ కాబట్టి మనం ఆర్ అనే బీ ఫామ్ తీసుకుంటాం. వీఆర్. నెక్స్ట్ ఏం రావాలి? V4 రావాలి. వీఆర్ గోయింగ్. వీఆర్ గోయింగ్ టు ఏ పార్టీ టునైట్. ఈరోజు మేము ఒక పార్టీకి వెళ్ళబోతున్నాము అనేది నియర్ ఫ్యూచర్ యాక్షన్స్లను కూడా ఇది మనం ఇందులో ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉపయోగించవచ్చును. నెక్స్ట్ చూడండి, ఇంటెన్షన్స్, ప్లాన్స్, మన యొక్క ఉద్దేశాలు కానీ మన యొక్క ప్రణాళికలను కానీ తెలపడానికి కూడా మనము ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ను ఉపయోగిస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాము. ఐ డాష్ టు గెట్ జాబ్. ఐ డాష్ గో టు గెట్ జాబ్ దిస్ ఇయర్. ఐ డాష్ బ్రాకెట్లో గో టు గెట్ జాబ్ దిస్ ఇయర్. సో చూడండి, ఇది నీ యొక్క ప్రణాళిక లేదా నీ యొక్క ఉద్దేశం. ఈ సంవత్సరం ఎలాగైనా మనము జాబ్ సాధించాలనేసి. సో ఇలాంటి ఉద్దేశాలను, ఇలాంటి ప్రణాళికను కూడా మనము ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉపయోగిస్తాము. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ ఐ అనేది ఏముంది? సబ్జెక్ట్ ఉంది. నెక్స్ట్ సబ్జెక్ట్ తర్వాత మనకి ప్రజెంట్ బీ ఫామ్ రావాలి. సో ఐ అనే ఫస్ట్ పర్సన్ సింగులర్కి సూటబుల్ అయ్యే బీ ఫామ్ ఏదంటే యామ్. ఐ యామ్. నెక్స్ట్ బ్రాకెట్లో ఏముంది? గో అనే వెర్బ్ ఉంది. ఈ గో అనే V1కి ఐఎన్జీ యాడ్ చేస్తే ఏమవుతుంది? గోయింగ్. సో ఎలా ఉంది? ఐ ఆమ్ గోయింగ్ టు గెట్ జాబ్ దిస్ ఇయర్. సో ఈ సంవత్సరం నేను ఎట్టి పరిస్థితుల్లో అయినా జాబ్ను సాధిస్తాను అనే ఉద్దేశం చెప్పడానికి మనం దీన్ని ఉపయోగిస్తాము. నెక్స్ట్ చూద్దాం. వి డాష్ టు కన్స్ట్రక్ట్. We dash to construct a house this month. చూడండి, we dash బ్రాకెట్లో go to construct a house this month. సో మనకేం చెప్పాను? ఇంటెన్షన్లు లేదా ప్లాన్స్లను తెలియజేయడానికి మనం ఏం ఉపయోగిస్తాము? బీ ప్లస్ గోయింగ్ టు. సో చూడండి, బీ ప్లస్ గోయింగ్ టు మన ఉద్దేశాలను తెలపడానికి మనం ఇది వాడుతాము. సో ఇప్పుడు చూద్దాము, ఇది మనకి ఏం తెలియజేస్తుంది? మన ఉద్దేశము లేదా మన ప్రణాళికను తెలియజేస్తాం కాబట్టి ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉపయోగించాలి. దాని యొక్క స్ట్రక్చర్ మనం చూసినట్లయితే సబ్జెక్ట్ ఉంది. ఏముంది? సబ్జెక్ట్ ఉంది. సబ్జెక్ట్ ఏదుంది? సెకండ్ పర్సన్ ప్లూరల్ ఉంది. కాబట్టి ఆ సెకండ్ పర్సన్ ప్లూరల్ ఓకే. దాని తర్వాత ఏముంది? బీ ఫామ్ రావాలా. సెకండ్ పర్సన్ ప్లూరల్కి సూటబుల్ అయ్యే బీ ఫామ్ ఏదంటే ఆర్. ఏమవుతుంది? ఆర్. వీఆర్. సో యాజ్ యూజువల్ బ్రాకెట్లో గో ఉంది కాబట్టి గో ప్లస్ గోయింగ్. సో వీఆర్ గోయింగ్ టు కన్స్ట్రక్ట్ ఏ హౌస్ దిస్ మంత్. సో ఈ నెల మేము ఏ విధంగా అయినా ఒక ఇల్లును మేము కట్టాలనుకుంటున్నాము అనేది నీ యొక్క ప్రణాళిక కానీ లేదా నీ యొక్క ఉద్దేశం కానీ. సో ఇలాంటిది మనము ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉపయోగిస్తాము. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. షీ డాష్ గో గెట్ మ్యారీడ్ నెక్స్ట్ ఇయర్. షీ డాష్ టు గెట్ మ్యారీడ్ నెక్స్ట్ ఇయర్. సో ఆమె నెక్స్ట్ ఇయర్ వివాహం చేసుకోవడానికి ఒక ప్లాన్ వేసుకుంది. సో ఈ సంవత్సరం చదువు అయిపోతుంది, జాబ్ వస్తుంది, నెక్స్ట్ ఇయర్ మ్యారేజ్ చేసుకుందాం అనేసి. సో అలాంటి ఉద్దేశం, అలాంటి ప్రణాళికను కూడా మనము ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉపయోగిస్తాము. సో చూడండి,
షీ అనేది థర్డ్ పర్సన్ సింగులర్. షీ అనేది థర్డ్ పర్సన్ సింగులర్. ఈ థర్డ్ పర్సన్ సింగులర్కి సూటబుల్ అయ్యే బీ ఫామ్ ఏదంటే ఈజ్. ఏది సూట్ అవుతుంది? ఈజ్. థర్డ్ పర్సన్ షీ ఈజ్. షీఈజ్. చూడండి ఇక్కడ బ్రాకెట్లో గో ఉంది. షీఈస్ గోయింగ్ టు గెట్ మ్యారీడ్ నెక్స్ట్ ఇయర్. సో నెక్స్ట్ ఇయర్ ఆమె పెళ్లి చేసుకోబోతుంది అని అది ఆమె యొక్క ఉద్దేశం. సో ఇలా మన ఉద్దేశాలను కానీ ప్రణాళికను కానీ తెలియజేయడానికి మనము ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ను ఉపయోగిస్తాము. నెక్స్ట్ టెంపరరీ యాక్షన్స్ చూద్దాం. అంటే పర్మనెంట్గా కాకుండా టెంపరరీగా, ప్రస్తుతం అతి కొద్ది రోజులు మాత్రమే జరిగే పనులను కూడా మనము దేంట్లో ఉపయోగిస్తాము? ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉపయోగిస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. మై డాటర్ డాష్ అటెండ్ మ్యూజిక్ క్లాసెస్ దీస్ డేస్. మై డాటర్ డాష్ అటెండ్ మ్యూజిక్ క్లాసెస్ దీస్ డేస్. సో ఈ రోజుల్లో మా కూతురు ఏం చేస్తుంది? మ్యూజిక్ క్లాసులకి అటెండ్ అవుతుంది. సో ఇది షార్ట్ టెంపరరీ యాక్షన్. సో ఇది పర్మనెంట్ కాదు కదా, షార్ట్ టెంపరరీ యాక్షన్. కాబట్టి ఇలాంటి టెంపరరీ యాక్షన్స్ కూడా మనము ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉపయోగిస్తాము. సో చూడండి, మై డాటర్ ఇది సబ్జెక్టు. మై డాటర్ అనేది సబ్జెక్టు, అది సింగులర్. ఒకరే, డాటర్స్ కాదు, డాటర్ సింగులర్ కాబట్టి ఓకే. సింగులర్కి సూటబుల్ అయ్యే బీఫామ్ ఏది? ఈజ్. మై డాటర్ ఈజ్. నెక్స్ట్ బ్రాకెట్లో అటెండ్ ఉంది. అటెండ్కి మనం ఏం చేయాలా? V4కి రూపంలోకి మార్చుకోవాలా. మై డాటర్ ఈజ్ అటెండింగ్. మై డాటర్ ఈజ్ అటెండింగ్ మ్యూజిక్ క్లాసెస్ దీస్ డేస్. సో ఈ ఏది టెంపరరీ యాక్షన్ సూచించడానికి కూడా మనము ఉపయోగించాము. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. వి డాష్ లెర్న్ ఇంగ్లీష్ ఫర్ ఇంటర్వ్యూ. సో చూడండి, ఇంటర్వ్యూ కోసం మాత్రమే చిన్న చిన్న పదాలు ఇంగ్లీష్ నేర్చుకోవడం అంటే షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ కాదు. సో టెంపరరీ యాక్షన్ ఇది కూడా కేవలం ఇంటర్వ్యూ కోసం మాత్రం నేర్చుకోవడం, తర్వాత వదిలేయడం అలాంటిది. సో అలాంటి టెంపరరీ యాక్షన్లు కూడా మనము ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉపయోగిస్తాము. సో ఇక్కడ మనం చూసినట్లయితే వి అనేది సబ్జెక్టు. సో సబ్జెక్టుకి తర్వాత సెకండ్ పర్సన్ ప్లూరల్కి సూటబుల్ ఏది? ఆర్. విఆర్. నెక్స్ట్ బ్రాకెట్లో ఏముంది? లెర్న్ ఉంది. లెర్న్కి V4 రూపం ఏది? లెర్నింగ్. వీఆర్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఫర్ ఇంటర్వ్యూ. ఇంగ్లీష్ అంటే ఇక్కడ ఇంగ్లీష్ గ్రామర్ అని అర్థం, లేదా స్పోకెన్ ఇంగ్లీష్ అనేసి. ఓకే. సో ఇలా టెంపరరీ యాక్షన్లు కూడా మనము సూచించడానికి ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ను ఉపయోగిస్తాము. ఇప్పుడు కొన్ని ప్రీవియస్ బిట్లు చూద్దాము. ప్రీవియస్ బిట్లు మరియు టెక్స్ట్ బుక్ బిట్లు చూద్దాం. 6th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉన్నాయి, ప్లస్ కొన్ని ప్రీవియస్ బిట్లు చూద్దాము. హీ హ్యాస్ నాట్ డన్ హిస్ హోంవర్క్. సో ఏం చేయలేదు అతను? హోంవర్క్ రాయలేదు. హీ డాష్ ఇట్ నౌ. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు రాస్తూ ఉన్నాడు. సో మనకి చూడండి, సబ్జెక్ట్ ఉంది, నెక్స్ట్ ఏ రావాలా? ప్రజెంట్ బీఫామ్ రావాలా. సో ప్రజెంట్ హీకి సరిపోయే ప్రజెంట్ బీఫామ్ ఏది? ఈజ్. హీ ఈజ్. నెక్స్ట్ డూ ఉంది, అంటే V4 కదా రావాలి మనకి. హీ ఈజ్ డూయింగ్, ఇది సూట్ అవుతుంది. అది ఆప్షన్లో ఎక్కడుందో ఒకసారి చూద్దాం. హ్యాస్ డన్ తప్పు, ఎందుకంటే కంటిన్యూస్ కదా. చూడండి, ఇక్కడ నవ్వు అనేది ఇండికేట్ చేస్తుంది. ఎందుకు? ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ని ఇండికేట్ చేస్తుంది. హ్యావ్ డన్ కూడా రాంగు, డూ కూడా రాంగు. సో మనం చేసినది కరెక్ట్గా ఈజ్ డూయింగ్ అనేది ఉంది, అదే రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం. డోంట్ డిస్టర్బ్ హర్. మీకు చెప్పాను చూడండి, క్లూ వర్డ్స్ ఉన్నాయి. నేను మీకు ఇచ్చిన క్లూ వర్డ్స్ ఉన్నాయి, కీవర్డ్స్ ఉన్నాయా? ఇక్కడ నవ్వు అనేది కీవర్డ్ ఉంది, ఇక్కడ డోంట్ డిస్టర్బ్ అనేది కీవర్డ్ ఉంది. సో డోంట్ డిస్టర్బ్ హర్. షీ డాష్ వెరీ సీరియస్లీ. ఆమె డిస్టర్బ్ చేయొద్దు. ఆమె ఏం చేస్తుంది? సీరియస్గా చదువుకుంటా ఉంది. ఓకేనా? ఇప్పుడు చూద్దాం. షీ డాష్ స్టడీ. షీ అనేది చూడండి, మనము ఎగ్జామ్లో కూడా ఆప్షన్లు చూసి కన్ఫ్యూజ్ కాకుండా ఫస్ట్ మనం మన ప్రకారం చేద్దాం. చేసి మనకు వచ్చిన ఆన్సర్ ఎక్కడుందో చెక్ చేసుకుంటే ఇంకా ఈజీగా ఉంటుంది. ఇది ఒక టెక్నిక్.
ఓకే, నీకు పర్ఫెక్ట్గా నువ్వే చేసి అది ఎక్కడొచ్చిందో వెతుక్కుంటే కూడా ఈజీగా ఆన్సర్లు వస్తాయి. చూద్దాం. ఇది తెలుసు, డోంట్ డిస్టర్బ్ హర్ అనేది ప్రజెంట్ కంటిన్యూస్ అని మనకు తెలుసు. ఈ ప్రజెంట్ కంటిన్యూస్లో సబ్జెక్ట్ వచ్చిన తర్వాత మనకి ఏ రావాలి? ప్రజెంట్ బీఫామ్ రావాలి. థర్డ్ పర్సన్ సింగులర్కి సరిపోయే ప్రజెంట్ బీఫామ్ ఏదంటే ఈజ్, షీజ్. నెక్స్ట్ ఏం రావాలి? కంటిన్యూస్లో సబ్జెక్ట్ అయింది, బీఫామ్ అయింది, V4 రావాలి. స్టడీకి V4 స్టడీయింగ్, స్టడీయింగ్ వచ్చింది. షీ స్టడీయింగ్ వెరీ సీరియస్లీ. ఇది ఆప్షన్లో ఎక్కడ ఉంటే అది మనం తీసుకుందాం. హ్యాస్ స్టడీడ్ ఇది పర్ఫెక్ట్ కాదు. హ్యావ్ స్టడీడ్ పర్ఫెక్ట్ కాదు. స్టడీ V1 కాదు. ఈ స్టడీయింగ్. సో మనం రాసింది ఇక్కడ పర్ఫెక్ట్గా సూట్ అయింది. సో ఇలా మనం డైరెక్ట్గా రాసి చెక్ చేసుకుంటే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. డైరెక్ట్గా మీరు చూసినప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటాయి. ఓకేనా? మళ్ళీ చూద్దాం ఇంకో బిట్. యూ మస్ట్ క్యారీ యువర్ అంబ్రల్లా. నువ్వు నీ గొడుగును ఖచ్చితంగా తీసుకోవాలి. ఎందుకంటే ఇట్ డాష్ హెవీలీ. చూడండి, యూ మస్ట్ క్యారీ యువర్ అంబ్రల్లా సజెషన్ ఇస్తున్నారు. ఏం తీసుకోవాలా? ఇట్ డాష్ హెవీలీ, వర్షం జోరుగా పడుతుంది. నువ్వు వర్షం తీసుకోవాలా అంటావా, లేదంటే వర్షం పడింది తీసుకోమంటావా? పడుతూ ఉంది, నువ్వు గొడుగు తీసుకో అని చెప్పారు. సో కాబట్టి ఇది కూడా ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. జోరుగా వర్షం పడుతుంది కాబట్టి నువ్వు ఖచ్చితంగా తీసుకో అని చెప్పారు. ఇప్పుడు ఇట్ అనేది సబ్జెక్టు. ఇట్ అనే సబ్జెక్ట్కి ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో మనం ఉపయోగించే బీఫామ్ వచ్చి ఈజు. నెక్స్ట్ చూడండి, ఇట్ ఈజు. నెక్స్ట్ V4 ఏది? రైనింగ్, రైనింగ్. ఇట్ ఈస్ రైనింగ్. సో చూడండి సరిపోయింది. యు మస్ట్ క్యారీ యువర్ అంబ్రల్లా. నువ్వు ఖచ్చితంగా గొడుగును తీసుకోవాలి. బయట ఇట్ ఈస్ రైనింగ్ హెవీలీ, బయట వర్షం జోరుగా పడుతుంది, నువ్వు ఖచ్చితంగా గొడుగును తీసుకోవాలి, అంబ్రల్లాని తీసుకెళ్ళాలి అని చెప్పారు. సో స్ట్రక్చర్ ప్రకారం ఈజ్ రైనింగ్ వచ్చింది ఆన్సర్. మనం చూద్దాం. ఈజ్ రైనింగ్ ఉందా? లేదు, 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 ఉంది. సో చాలా సింపుల్గా ఆన్సర్లు చేయొచ్చు. ఓకే, నెక్స్ట్. మై షర్ట్ ఈజ్ డర్టీ. షర్ట్ ఎలా ఉంది? డర్టీగా ఉంది. ఐ డాష్ అట్ ప్రెజెంట్. సరిపోయి బో. ఇదేమొచ్చింది? క్లూ వర్డ్, కీ వర్డ్ వచ్చింది. అట్ ప్రెజెంట్ అనేది కీ వర్డ్ ఉంది కాబట్టి అట్ ప్రెజెంట్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉపయోగించాలి. అవునా? ఇప్పుడు చూస్తే సో చూడండి, ఇవన్నీ టెక్స్ట్ బుక్ బిట్లే. ఏం చేశాడు? ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఐ ఉంది. ఐ తర్వాత ఐ అనేది ఫస్ట్ పర్సన్ సింగులరే అయినప్పటికీ దీనికి సూటబుల్ అయ్యే బీఫామ్ వచ్చి యామ్. ఏది సూట్ అవుతుంది? యామ్. సో ఐ యామ్. బ్రాకెట్లో ఏముంది? వాష్ ఉంది. ఐ యామ్ వాషింగ్, ఐ యామ్ వాషింగ్ అట్ ప్రెజెంట్. నా షర్టు డర్టీగా ఉంది, నేను ఇప్పుడు దాన్ని ఉతుక్కుంటున్నాను అనేసి మనం ఉపయోగిస్తాం. నెక్స్ట్ చూసినట్టయితే చివరిది ప్రీవియస్ బిట్ 2018 టెట్కి ఇచ్చారు. మై మదర్ డాష్ స్వీట్స్ అట్ దిస్ మూమెంట్. మళ్ళీ వచ్చింది క్లూ వర్డ్. క్లూ వర్డ్ వస్తే చాలా ఈజీ. కీవర్డ్ వచ్చింది కాబట్టి చాలా ఈజీ. ఏం చేస్తుంది? మా అమ్మ ఈ టైంలో స్వీట్స్ చేస్తాను. చూడు, మై మదర్ డాష్ స్వీట్ అట్ దిస్ మూమెంట్. ఈ టైంలో ఇంకా అంతే. ఏముంది? అది ఈజీగా చెప్పొచ్చు మనం ఎవరైనా ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అనేసి. సో కాబట్టి చూడండి, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఆప్షన్తో మనకు పనిలే. ఆప్షన్లో మనకు వద్దు, మన స్ట్రక్చర్లు తెలుసు మనకి. మై మదర్ అనేది ఏమవుతుంది? సబ్జెక్ట్ అవుతుంది. మదర్ సబ్జెక్ట్ తర్వాత మనకి ఏ రావాలి? బీఫామ్ రావాలి. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ కాబట్టి ప్రజెంట్ బీఫామ్ తీసుకుంటాము. యామ్, ఈజ్, ఆర్. ఈ మూడిట్లో అమ్మ మదర్కి సూట్ అయ్యేది ఈజ్ కాబట్టి ఈజ్ తీసుకున్నాం. ఆడ నెక్స్ట్ బ్రాకెట్లో ఏముంది? మేక్ ఉంది. మేక్ అంటే కంటిన్యూస్ కాబట్టి మేకింగ్, మేకింగ్. ఆప్షన్లే వద్దు మనకి. ఆప్షన్లు ఎందుకు? మై మదర్ ఈజ్ మేకింగ్ స్వీట్స్ అట్ దిస్ మూమెంట్. ఇప్పుడు చెక్ చేసుకుందాం మనం రాసింది కరెక్టో కాదో. ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా ఉండకూడదు కదా, చెక్ చేసుకోవాలా. చూసుకుంటే చూడండి, ఫస్ట్ ఆప్షనే ఉంది. ఎస్, మనం రైట్. సో మై మదర్ ఈజ్ మేకింగ్ స్వీట్స్ అట్ దిస్ మూమెంట్. సో ఆప్షన్లు తర్వాత చెక్ చేసుకుందాం, ముందు స్ట్రక్చర్ల ప్రకారం ఆన్సర్ రాసుకుందాం, అది మనకి కాన్ఫిడెంట్ ఇస్తుంది. సో వాస్ మేకింగ్ అనేది గతం సంబంధించింది. మేకింగ్ ఉన్న ముందర బీఫామ్ లేకపోతే ఇది తప్పు. చెప్పాను కదా, V4 ఉంటే ముందర బీఫామ్ ఉండాలి. సో ఎక్సలెంట్. అది మేడ్ V3 కూడా కాదు. సో ఇలా మనము ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ గురించి
చర్చించుకోవడం జరిగింది. సో చాలా సింపుల్గా మనం స్ట్రక్చర్ల ద్వారా ఆన్సర్లు చేయొచ్చు. ఓకే, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని మనము చూద్దాం. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ చూద్దాము. దీని యొక్క స్ట్రక్చర్ను చూద్దాము. సబ్జెక్ట్ ప్లస్ ప్రజెంట్ పర్ఫెక్ట్, హ్యావ్ లేదా హ్యాస్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. సో ఈ స్ట్రక్చర్లో మనకి ఉండాలి. సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ లేదా హ్యాస్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్ అనే స్ట్రక్చర్లో మనకి ఉండాలి. సో ఇది మనం చూసినట్టయితే ఈ టాపిక్ 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో 2nd యూనిట్లో ఉంది. ఎక్కడుందంటే 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో 2nd యూనిట్లో మనకి ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అనేది ఉంది. సో ఇదే పాయింట్లు అక్కడ ఇవ్వడం జరిగింది. సరే చూద్దాం, ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని ఏ సందర్భంలో ఉపయోగిస్తారో మనం ఒకసారి చూద్దాము. జస్ట్ కంప్లీటెడ్ యాక్షన్స్, ఇప్పుడే ఒక పని జరిగిపోయింది, ఇప్పుడే కంప్లీట్ అయింది అనే సందర్భంలో మనము దీనిని ఉపయోగిస్తాము. జస్ట్ కంప్లీటెడ్ యాక్షన్స్. సో దానికి సంబంధించిన ఇక్కడ కీవర్డ్స్ ఇవ్వడం జరిగింది. ఒకసారి మనం చూసినట్లయితే ఈ కీవర్డ్స్ వచ్చినప్పుడు చూడండి, జస్ట్, జస్ట్ నౌ, ఆల్రెడీ, సో ఫార్, యట్, నెవర్, ఎవర్, రీసెంట్లీ, టిల్ నౌ, దిస్ మంత్, టుడే, దిస్ ఆఫ్టర్నూన్, ద ఫస్ట్, ద వర్స్ట్, ద ఓన్లీ, ద ఎర్లియెస్ట్, ఏ మూమెంట్ అగో, ఏ ఫ్యూ మినిట్స్ అగో. ఇలాంటి కీవర్డ్స్ వచ్చినప్పుడు మనము ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని ఉపయోగిస్తాము. మళ్ళీ చూద్దాం. కంప్లీటెడ్ యాక్షన్ వితౌట్ టైం ఇండికేటర్, ఏదైనా ఒక పని జరిగి ఉండాలి కానీ ఏముండకూడదంట, టైం ఇండికేటర్ లేకపోతే, ఒక పని జరిగి టైం ఇండికేటర్ లేకపోతే మనం దాన్ని ఏం చేస్తాము, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉపయోగిస్తాము. అన్ యాక్షన్ దట్ బిగాన్ ఇన్ ద పాస్ట్, ఒక యాక్షన్ ఏం చేసి ఉండాలా, పాస్ట్లో బిగిన్ ఉండాలా. ఈజ్ గోయింగ్ అట్ ప్రెజెంట్ అంటే ఇప్పటికీ జరుగుతూ ఉండాలా. అండ్ మే నాట్ హ్యాపెన్ ఇన్ ఫ్యూచర్, భవిష్యత్తులో జరగకూడదు. అంటే గతంలో ఒక పని ప్రారంభించబడి ప్రస్తుతం వరకు జరిగితే ఇక భవిష్యత్తులో జరగదు అనే సందర్భాల్లో మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని ఉపయోగిస్తాము. భవిష్యత్తులో కూడా జరుగుతుంది అంటే అప్పుడు ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని మనము ఉపయోగించడం జరుగుతుంది. సో ఈ పాయింట్స్ మీరు చూసారంటే యాజ్ ఇట్ ఈజ్ 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో 2nd యూనిట్లో ఉంది. నెక్స్ట్ ఇంకో పాయింట్ చూద్దాం. ఇఫ్ ద పాస్ట్ యాక్షన్ హ్యాస్ కరెంట్ రిలవెన్స్, సో గతంలో జరిగిన పనికి ప్రస్తుతానికి సంబంధము ఉంటే, గతంలో ఆల్రెడీ గతంలోనే జరిగింది కానీ ప్రస్తుతం కూడా దానికి సంబంధం ఉంటే దాన్ని ఏమంటారంటే దాన్ని ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉపయోగించవచ్చు. సో ఇక్కడ నేను బోర్డు పైన రాసిన ప్రతి పాయింట్ కూడా 10th క్లాస్ టెక్స్ట్ బుక్ నుంచి సేకరించిన పాయింటే. నెక్స్ట్ చూద్దాం. రిజల్ట్ ఆఫ్ పాస్ట్ యాక్షన్ అంటే గతంలోనే ఒక యాక్షన్ జరిగింది, దానికి ఇప్పుడు ఎవిడెన్స్ మనం చూపించగలిగితే, దాన్ని మనం ప్రూఫ్ చేయగలిగితే దాన్ని కూడా మనము ఏం చేయొచ్చు, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉపయోగించవచ్చు. సో కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము వీటికి సంబంధించింది. ఎగ్జాంపుల్స్ చూద్దాం. ముందు ఒకసారి చూద్దాము. సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ లేదా హ్యాస్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. సో ఈ స్ట్రక్చర్లో మనకి ఉండాలి. ఫస్ట్ జస్ట్ కంప్లీటెడ్ యాక్షన్స్ చూద్దాం. సో వీటికి సంబంధించిన యాక్షన్స్ చూద్దాం. ఐ డాష్ ఫినిష్ మై వర్క్ జస్ట్ లేదా జస్ట్ నౌ. ఐ డాష్ ఫినిష్ మై వర్క్ జస్ట్ నౌ. ఇక్కడ మనం చూసినట్లయితే చూడండి ఏముంది, ఐ హ్యావ్ డాష్ ఫినిష్ మై వర్క్ జస్ట్ నౌ. మనకి నేను ఇచ్చిన క్లూ వర్డ్ ఉందా, జస్ట్ నౌ ఉందా, జస్ట్ నౌ. కాబట్టి ఇది ఏమవుతుంది, మనకి దేని సూచిస్తుంది, క్లూ వర్డ్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని సూచిస్తుంది. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని సూచిస్తుంది. మనం ఇక్కడ చూసినట్లయితే చూడండి ఐ అనేది ఏముంది, సబ్జెక్ట్ ఉంది. ఐ అనేది ఏముందంటే సబ్జెక్ట్ ఉంది. సో సబ్జెక్ట్ తర్వాత నీకు ఏం రావాలా, హ్యావ్ కానీ హ్యాస్ కానీ రావాలి. ఇక్కడ సబ్జెక్టు ఐ కాబట్టి ఐకి మనం హ్యావ్ తీసుకుంటాం, హ్యావ్. నెక్స్ట్ సెక్షన్లో V3 ఉండాలి కదా, ఫినిష్కి V3 ఫినిష్డ్. ఐ హ్యావ్
ఫినిష్డ్ మై వర్క్ జస్ట్ నౌ. ఇప్పుడే నా పని నేను కంప్లీట్ చేశాను. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. జస్ట్ ఐ డాష్ మీట్ హిమ్. జస్ట్ ఐ డాష్ మీట్ హిమ్. చూడండి, ఇప్పుడు చూడండి, జస్ట్ ఐ డాష్ మీట్ హిమ్ ఉంది. ఇక్కడ మనకి క్లూ పడేది జస్ట్. ఇది దేన్ని సూచిస్తుంది? ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని మనకి సూచిస్తుంది. సో చూస్తే ఇప్పుడు మనం ఇది సూచిస్తుందంటే ఆ స్ట్రక్చర్ మనకు మైండ్లో ఉండాలి. ఇది సూచిస్తుందంటే ఆ స్ట్రక్చర్ మనకి మైండ్లో ఉండాలి. అప్పుడు ఒకసారి మనం చూసినట్లయితే ఐ అనేది ఏది? సబ్జెక్టు. ఐ అనేది ఏది? సబ్జెక్టు. ఈ సబ్జెక్టు తర్వాత మనకేముండాలి ఇక్కడ? హ్యావ్ లేదా హ్యావ్ ఫామ్ ఉండాలి. అందులో ఐకి సూటబుల్ ఏది? హ్యావ్. ఐకి ఏది సూట్ అవుతుందంటే హ్యావ్ అనేది సూట్ అవుతుంది. సో ఈ హ్యావ్ తర్వాత మనం V3 ఉండాలి. మీట్, మెట్. జస్ట్ ఐ హ్యావ్ మెట్ హిమ్. సో ఇప్పుడే నేను అతన్ని కలిశాను అనే సందర్భంలో మనం దీన్ని ఉపయోగించవచ్చు. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఐ డాష్ స్కోర్డ్ లేదా ఐ డాష్ మేడ్ 2 centuries in my career so far. I dash 2 centuries in my career so far. ఇప్పటి వరకు నేను ఏం చేశాను? 2 సెంచరీలు మాత్రమే చేశాను నా కెరీర్లో. సో కాబట్టి ఇక్కడ చూడండి, మనకి క్లూ వర్డ్ ఏది ఉంది? సో ఫార్, ఇప్పటి వరకు. సో ఫార్ అంటే ఇప్పటి వరకు. చూడండి, ఇప్పుడు సో ఫార్ అనేది ఇప్పటి వరకు అని సూచిస్తుందంటే మనకి ఇందులో క్లూ వర్డ్ కాబట్టి మనం ఏం తీసుకోవాలి? ఈ స్ట్రక్చర్ని మనం ఫాలో అవ్వాలి. ఈ స్ట్రక్చర్ని ఫాలో అయితే మనకి సబ్జెక్ట్ అయ్యింది. ఏమొస్తుంది? హైకి హ్యావ్, ఐ హ్యావ్. సో మేక్ కదా, మేక్కి V3 ఏమవుతుంది? మేడ్. ఐ హ్యావ్ మేడ్ 2 centuries ఇన్ మై కెరీర్ సో ఫార్. ఇప్పటి వరకు నా కెరీర్లో 2 సెంచరీలు చేశాను అనే సందర్భంలో మనం దీనిని ఉపయోగిస్తాము. సో ఇలా మనకి ఈ క్లూ వర్డ్లు వచ్చినప్పుడు మనము ఇలాంటి ఎగ్జాంపుల్స్ క్లూ వర్డ్ వచ్చినప్పుడు మనము ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని ఉపయోగిస్తాము. నెక్స్ట్ చూద్దాము. సో ఇప్పటివరకు ఈ పాయింట్ గురించి చూస్తాం. ఇప్పుడు చూద్దాం. కంప్లీటెడ్ యాక్షన్ వితౌట్ టైం ఇండికేటర్. ఒక పని జరిగిండాలి, టైం ఇండికేటర్ ఉండకూడదు అనుకున్నాం. సో దానికి ఎగ్జాంపుల్ ఎలా ఉంటుందో చూద్దాము. He dash complete his PhD. He dash complete his PhD. చూడండి, ఇది ఒక కోర్స్ ఆఫ్ యాక్షన్ లేదా ఒక పని అనుకుందాం, జరిగిపోయింది. కానీ ఏం లేదు ఇక్కడ, ఎటువంటి టైం ఇండికేటర్ లేదు. టైం ఇండికేటర్ లేకపోతే ఒక గతంలో జరిగిన పని అయినా కూడా మనం ఏం చేస్తాము? కంప్లీటెడ్ యాక్షన్ వితౌట్ టైం ఇండికేటర్. టైం ఇండికేటర్ లేకపోతే ఏం చేయాలి? ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని ఉపయోగించాలి. టైం ఇండికేటర్ సమయ సూచి. టైం ఇండికేటర్ అంటే సమయాన్ని సూచించేది. ఇక్కడ ఉన్నాయి టైం ఇండికేటర్లు, ఇవన్నీ ఎప్పుడైనా సమయం సూచిస్తుంది. కానీ ఇక్కడ ఎటువంటి టైం ఇండికేటర్ లేదు. ఇలాంటి సందర్భాలలో మనము ఏం ఉపయోగించాలంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని ఉపయోగించాలి. సో హీ అనే సబ్జెక్ట్ ఉంది. నెక్స్ట్ ఏముండాలి? ఇక్కడ హ్యావ్ ఫామ్ ఉండాలి. ఆ హ్యావ్ ఫాము హీకి సూట్ అయ్యేది హ్యాజ్. హీ హ్యాజ్ కంప్లీటెడ్ హిస్ PhD. ఓకే, ఇలా ఉంటుంది. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. మై ఫాదర్ డాష్ come to home. My father dash come to home. చూడండి, ఇక్కడ కూడా టైం ఇండికేటర్ లేదు. ఒకవేళ టైం ఇండికేటర్ ఉండి ఎస్టర్డే లేదా లాస్ట్ వీక్, లాస్ట్ మంత్ ఇలా ఏదైనా ఉంటే మనం సింపుల్ పాస్ట్ తీసుకుంటాం. కానీ ఇక్కడ ఎటువంటిది ఏం లేదు. మై ఫాదర్ కమ్
కమ్ టు హోమ్ ఉంది, లేదా కమ్ హోమ్ అనుకుందాం. మై ఫాదర్ కమ్ హోమ్. హోమ్ తర్వాత మనం ప్రిపోజిషన్ ఉపయోగించకూడదు కాబట్టి మై ఫాదర్ కమ్ హోమ్. సో హోమ్కు ముందు ప్రిపోజిషన్ ఉపయోగించకూడదు. మై ఫాదర్ డాష్ హోమ్ అని ఉంది. సో ఇప్పుడు ఎటువంటి టైం ఇండికేటర్ లేదు కాబట్టి మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో దీనిని ఉపయోగించవచ్చు. మై ఫాదర్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి మనం ఇక్కడ కూడా హ్యాస్ తీసుకోవాలి. మై ఫాదర్ హ్యాస్ కేమ్ కమ్ కదా, మై ఫాదర్ హ్యాస్ కమ్ హోమ్. మై ఫాదర్ హ్యాస్ కమ్ హోమ్ అనే సందర్భంలో మనం దీనిని ఉపయోగిస్తాము. నెక్స్ట్ ఐ డాష్ పాస్ మై డిగ్రీ ఇన్ కామర్స్. I dash my degree in commerce. సో ఇక్కడ కూడా టైం ఇండికేటర్ లేదు. టైం చాలా ఇంపార్టెంట్. ఇక్కడ కూడా ఏం లేదు, టైం ఇండికేటర్ లేదు. ఇదే మీకు 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో మీరు చూసినట్టు తెలుస్తుంది. టైం ఇండికేటర్ లేకపోతే మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ రాసిన ప్రతి పాయింట్ కూడా 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో సెకండ్ యూనిట్లో పాయింటే. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమి లేదు, ఎటువంటి టైం ఇండికేటర్ లేదు. కాబట్టి చూడండి, ఐ డాష్, చూడండి, ఐ డాష్ మై డిగ్రీ ఇన్ కామర్స్. సో ఐ హ్యావ్ పాస్డ్ మై డిగ్రీ ఇన్ కామర్స్. సో ఇలా టైం ఇండికేటర్ లేకపోతే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ మనం తీసుకోవాలి. నెక్స్ట్ చూద్దాము, అన్ యాక్షన్ దట్ బిగిన్స్ ఇన్ ద పాస్ట్ అండ్ ఇట్ గోయింగ్ అట్ ప్రెజెంట్ బట్ మే నాట్ హ్యాపెన్ ఇన్ ఫ్యూచర్. సో చెప్పాను కదా, గతంలో ఒక పని స్టార్ట్ అయ్యి ప్రస్తుతం జరుగుతూ భవిష్యత్తులో జరగకూడదు, ప్రస్తుతంలో జరుగుతూ కంప్లీట్ అయిపోవాలి. అలాంటి సందర్భంలో సో టెక్స్ట్ బుక్ బిట్ ఇచ్చాడు, అదే రాద్దాం చూడండి. ఐ డాష్ లివ్ ఇన్ హైదరాబాద్ ఫర్ 10 years. సో ఇదే బిట్టు టెక్స్ట్ బుక్లో ఇవ్వడం జరిగింది. ఐ డాష్ ఇన్ హైదరాబాద్ ఫర్ 10 years. సో చూడండి, ఏం చేస్తాడు, 10 yearsగా ఉన్నాడు, భవిష్యత్తులో ఉన్నాడు. సో ఒకవేళ భవిష్యత్తులో ఉన్నాడు అని చెప్తానంటే మనకి ఇక్కడ మారిపోతుంది, ఏమనేసి ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్కి మనం వెళ్ళిపోతాం. సో కాబట్టి ఇక్కడ ఏముండాలి, ఐ హ్యావ్ లివ్డ్ ఇన్ హైదరాబాద్ ఫర్ 10 years. ఓకేనా, ఇలా చెప్తాం. అదేవిధంగా చూద్దాము, మై ఫాదర్ వర్క్ హియర్ ఫర్ 15 years. మై ఫాదర్ డాష్ వర్క్ హియర్ ఫర్ 15 years. సో 15 years మా నాన్న ఇక్కడ పనిచేశారు, ఇప్పుడు రిటైర్ అయిపోతున్నారు. అంటే భవిష్యత్తులో ఆ పనికి జరగదు అనే సందర్భంలో, భవిష్యత్తులో ఆ పనికి జరగదు. సో 15 ఏళ్ళుగా పనిచేశారు, ఇంకా చేయరు, ఇంక వెళ్ళిపోతారు ఇంటికి, ఇంటికి వచ్చేస్తారు అనే సందర్భంలో మనం దీనిని ఉపయోగిస్తాము. మై ఫాదర్ హ్యాస్ వర్క్డ్. మై ఫాదర్ సబ్జెక్టు, హ్యాజ్ ప్రజెంట్ హ్యావ్ ఫాము ప్లస్ V3 తీసుకున్నాం. మై ఫాదర్ హ్యాస్ వర్క్డ్ హియర్ ఫర్ 15 years. ఓకేనా, సో ఇలాంటిది మనం ఏం చేస్తాము, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉపయోగిస్తాము. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఇఫ్ ద పాస్ట్ యాక్షన్ హ్యాస్ కరెంట్ రిలవెన్స్. సో గతంలో జరిగిన పనికి ఇప్పుడు రిలవెన్స్ ఉంటే అది చూద్దాం, అది ఎలా ఉంటుందో టెక్స్ట్ బుక్ బిట్టే చూద్దాం. అది కూడా ఐ డాష్ సి తాజ్ మహల్. ఐ డాష్ సి తాజ్ మహల్. ఇక్కడ కూడా టైం ఇండికేటర్ లేదు. సో వెరీ ఇంపార్టెంట్, టైం ఇండికేటర్ లేకపోతే ఖచ్చితంగా మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ తీసుకుంటాం. ఇక్కడ చూడండి, ఐ డాష్ తాజ్ మహల్. చూడండి, ఐ హ్యావ్ సీన్ తాజ్ మహల్. మీకు ఏం సార్ చూడండి, ఇఫ్ ద పాస్ట్ యాక్షన్ హ్యాస్ కరెంట్ రిలవెన్స్ అంటే టెక్స్ట్ బుక్లో ఏం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడంటే చూడండి, నేను తాజ్మహల్ చూశాను, ఇప్పటికీ అది నా కళ్ళకు కట్టినట్టు నా ముందరే ఉంది అని చెప్పడానికి దీనిని ఉపయోగించాడు. ఐ హ్యావ్ సీన్ తాజ్మహల్ అంటే తాజ్మహల్ చూశాను, ఇప్పటికీ నా ముందు అది ప్రత్యక్షమైనట్టే ఉంది అని చెప్పే సందర్భంలో దీనిని వాడతాము. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. నెక్స్ట్
ఇంకొక ఎగ్జాంపుల్, రిజల్ట్ ఆఫ్ పాస్ట్ యాక్షన్స్ ఎవిడెన్స్, సాక్ష్యం ఉండాలి. రిజల్ట్ ఆఫ్ పాస్ట్ యాక్షన్స్ ఎవిడెన్స్. సో చూద్దాం టెక్స్ట్ బుక్లో ఎట్టుందో చూద్దాము. ఇట్ డాష్ రైన్డ్, ఇట్ హ్యాస్ బ్రాకెట్లో రైన్, బ్రాకెట్లో ఏమి ఇచ్చా టెక్స్ట్ బుక్లో, స్టిల్ ద ల్యాండ్ ఈజ్ వెట్. టెక్స్ట్ బుక్లో ఏమిచ్చాడు, స్టిల్ ద ల్యాండ్ ఈజ్ వెట్, ఇంకా ల్యాండ్ తడిగానే ఉంది అని టెక్స్ట్ బుక్లో ఇచ్చాడు. సో ఒకసారి మనం చూస్తే చూడు, అంటే ఎవిడెన్స్ ఉంది కాబట్టి ఏం చేయాలి మనం, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉపయోగించమన్నాడు. సో ఇట్ థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి మనం ఏం చూసుకోవాలా, హ్యావ్ హ్యాస్లో హ్యాస్ తీసుకుంటాము. ఇట్ హ్యాస్ రెయిన్డ్, ఇట్ హ్యాస్ రెయిన్డ్ అంటే సింపుల్గా ఇట్ హ్యాస్ రెయిన్డ్. చూడండి ఎలా చెప్పగలమంటే స్టిల్ ద ల్యాండ్ ఈజ్ వెట్, ఇంకా నేల తడిగానే ఉంది. అలాంటి సందర్భంలో చూడండి ఇట్ హ్యాస్ రైన్డ్. సో ఇవి టెక్స్ట్ బుక్ బిట్లు ఇంత అద్భుతంగా ఉంటాయి. నెక్స్ట్ చూద్దాం. షీ డాష్ కట్ హర్ ఫింగర్, షీ డాష్ కట్ హర్ ఫింగర్. దీనికి కూడా ఎవిడెన్స్ ఇచ్చాడు, అద్భుతంగా ఇచ్చాడు ఎవిడెన్స్. చూడండి స్టిల్ ఇట్ ఈస్ బ్లీడింగ్, ఎంత బాగుంది టెక్స్ట్ బుక్ బిట్లా మజాక. స్టిల్ ఇట్ ఈస్ బ్లీడింగ్, ఇంకా బ్లడ్ వస్తుంది. సో చూసాడు ఏమిచ్చాడు, షీ డాష్ హర్ ఫింగర్ అన్నాడు. అంతటితో ఆపేసి ఏం చెప్పాడు, బ్రాకెట్లో ఏమి ఇచ్చాడు, స్టిల్ ఇట్ ఈస్ బ్లీడింగ్, ఇంకా బ్లడ్ వస్తుంది చూడండి, అంటే సాక్ష్యం ఎవిడెన్స్ చూపిస్తున్నాడు. సో కాబట్టి దీనికి ఆన్సర్ ఏమవుతుంది, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో మనం ఉపయోగించాలి. అది ఇక్కడ చూసుకున్నట్లయితే షీ అనే సబ్జెక్ట్ ఉంది, షీకి కరెక్ట్గా సూట్ అయ్యే హెల్పింగ్ వెర్బ్ ఏది, హ్యాస్. షీ హ్యాస్ కట్, V1 కట్టు, V2 కట్టు, V3 కూడా కట్టు. షీ హ్యాస్ కట్ హర్ ఫింగర్. సో ఇలా మనకి దీన్ని ఇవ్వడం జరిగింది. ఒకసారి చూద్దాము. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ మనం ఎప్పుడు ఉపయోగిస్తామంటే జస్ట్ కంప్లీటెడ్ యాక్షను, ఇప్పుడే ఒక యాక్షన్ కంప్లీట్ అయిందనే దానికి ఈ క్లూ వర్డ్స్ ఉన్నప్పుడు మనం కూడా ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉపయోగిస్తాము. నెక్స్ట్ కంప్లీటెడ్ యాక్షన్ వితౌట్ టైం ఇండికేటర్, ఏదైనా ఒక పని జరిగి ఉండాలి, దాని జరిగిన సమయాన్ని సూచించే అంటే టైం ఇండికేటర్ సమయ సూచి లేకపోయినా పర్లేదు, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉపయోగించాలి. నెక్స్ట్ అన్ యాక్షన్ దట్ ఈస్ బిగాన్ ఇన్ ద పాస్ట్ అండ్ ఇట్ గోయింగ్ అట్ ప్రెజెంట్, అంటే గతంలో ఒక పని ప్రారంభించబడి ప్రస్తుతం జరుగుతూ ఉండాలి, భవిష్యత్తులో అది జరగదు అని చెప్పడానికి అని సూచించడానికి మనం దీన్ని ఉపయోగిస్తాము. నెక్స్ట్ ఇఫ్ ద పాస్ట్ యాక్షన్ హ్యాస్ కరెంట్ రిలవెన్స్, గతంలో జరిగిన ఒక పని ప్రస్తుతం దానికి సంబంధం ఉన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ పాస్డ్ మై MA, సి మై సర్టిఫికేట్స్ చూపించవచ్చు. సో కరెంట్ రిలవెన్స్ ఉన్నప్పుడు, ఎవిడెన్స్ ఉన్నప్పుడు. నెక్స్ట్ రిజల్ట్ ఆఫ్ పాస్ట్ యాక్షన్స్, గతంలో ఒక యాక్షన్ జరిగి దానికి ఎవిడెన్స్ ఉండాలి. సో ఇట్ హ్యాస్ రైట్ అన్నప్పుడు ఎలా జరిగింది ఎవిడెన్సు, ఇంకా నేల తడిగా ఉంది. షీ హ్యాస్ కట్ హర్ ఫింగర్ అన్నప్పుడు ఎలా చెప్పగలవు, స్టిల్ ఇట్ ఈస్ బ్లీడింగ్, ఇంకా బ్లీడింగ్ కారుతూ ఉంది. సో ఇలా మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని ఉపయోగించుకోవచ్చు. సో ఇప్పుడు మనం కొన్ని ప్రీవియస్ బిట్స్ చూద్దాం, కొన్ని ప్రీవియస్ బిట్స్ చూద్దాము ఎలా అడిగారు అంటే మనం ఎంతవరకు నేర్చుకున్నాం. ఇప్పుడు వీటిని చూడడం వల్ల నేను ఎంతవరకు క్లాస్ చెప్పాను, మీకు ఎంతవరకు అర్థమైంది, నేను చెప్పింది మీకు కూడా ఈ ప్రీవియస్ బిట్లు సాల్వ్ చేయడంలో పడ్డాయా లేదా ఒకసారి చూసినట్లయితే చూద్దాము. చూస్ ద సెంటెన్స్ దట్ ఇండికేట్స్ అన్ యాక్షన్ దట్ హ్యాస్ జస్ట్ బీన్ కంప్లీటెడ్. ఏమడిగాడు, ఇక్కడ కింద ఇచ్చిన 4 వాటిలో ఏ యాక్షను ఇప్పుడే కంప్లీట్ అయిన యాక్షన్ అన్నాడు. ఏమన్నాడు, ఇప్పుడే కంప్లీట్ అయిన యాక్షన్ ఏదైనా అడిగాడు. మనం ఇక్కడ చూసినట్లయితే ఏదైనా క్లూ వర్డ్ దొరుకుతుందో చూద్దాం. ఆల్రెడీ, ఇదేముంది క్లూ వర్డ్, కీవర్డ్. మీకు ఇచ్చిన కీవర్డ్ ఇచ్చినాను ఆల్రెడీ. ఆల్రెడీ ఉంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అని. సో వాడు చూడు డైరెక్ట్గా అడగల, ఇండైరెక్ట్గా అడిగాడు. ఇప్పుడే కంప్లీట్ అయిన యాక్షన్ అడిగాడు. ఇప్పుడే కంప్లీట్ అయిన యాక్షన్ దేంట్లో ఉపయోగిస్తాము, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉపయోగిస్తాము, అవునా. సో ఇక్కడ 4 సెంటెన్స్లు ఇచ్చాడు. ఒకసారి మనం 1 by 1 చూద్దాము. సో ఐ హ్యావ్ ఆల్రెడీ వాచ్డ్ దట్ మూవీ అంటే జస్ట్ ఇప్పుడే కంప్లీట్ అయింది కాబట్టి మనం ఇది తీసుకుందాం. ఇంకేమైనా ఉన్నా మ్యాచ్ అవుతావో చూద్దాం. ఒకవేళ ఇది కూడా మనం మిస్టేక్ అవ్వచ్చు కదా, ఒకసారి చూద్దాం. ఐ షల్, చూడండి షల్ అంటే భవిష్యత్తుకు సంబంధించింది, ఇది ఆప్షన్లోంచి తీసేయవచ్చు ఎందుకంటే ప్రశ్నకి దానికి సంబంధమే లేదు. నెక్స్ట్ ఐ డూ వాచ్ దట్ మూవీ అంటే నేను చూస్తాను కానీ ఇంకా చూడలేదు. ఐ వాచ్డ్ ద మూవీ 10 days ago, ఎప్పుడు చూశాడు,
10 రోజులకు ముందు చూశాడు, కాబట్టి ఇది కూడా కాదు. సో మనకు సింపుల్ లాజిక్, ఐ హ్యావ్ చూడండి, హ్యావ్ ప్రజెంట్ పర్ఫెక్ట్ యూజ్ చేసామంటేనే ఇప్పుడే చూసినట్టు. ఐ హ్యావ్ ఆల్రెడీ వాచ్ ద మూవీ అంటే ఇప్పుడే జస్ట్ చూసాను, ఇప్పుడే చూసేసాను అని అర్థం. సో కాబట్టి మనము గతంలో చెప్పుకున్న దీనికి ముందు మనం చెప్పుకున్న ఇన్ఫర్మేషన్కి ఈ ఇచ్చిన ప్రశ్నకి మనం సమాధానం చేయగలిగాము. నెక్స్ట్ ఇది చూద్దాం. ఐ హ్యావ్ లివ్డ్ ఇన్ హైదరాబాద్ ఫర్ 10 years. ఏం చెప్పాడు? ఐ హ్యావ్ లివ్డ్ ఇన్ హైదరాబాద్ ఫర్ 10 years. గతంలో నేను హైదరాబాద్లో 10 years నేను నివసించాను. ఇప్పుడు దీన్ని చూద్దాం. అంటే దాని అర్థం ఏంది అడిగాడు. ద సెంటెన్స్ మీన్స్, ఈ సెంటెన్స్ నీకేం మీనింగ్ ఇస్తుంది, ఈ సెంటెన్స్ నీకు ఎటువంటి మీనింగ్ ఇస్తుందని అడిగాడు. ఒకసారి మనం చూసినట్లయితే చూద్దాము. ఐ స్టార్టెడ్ లివింగ్ ఇన్ హైదరాబాద్ 10 years ago. ఏం చేశాను? ఇక్కడ హైదరాబాద్లో నివసించడం ఎప్పుడు స్టార్ట్ చేశాను? 10 years ago స్టార్ట్ చేశాను. అండ్ ఐ నో లాంగర్ కంటిన్యూ టు లివ్ ఇన్ హైదరాబాద్. మరియు ఇంకా నేను భవిష్యత్తులో హైదరాబాద్లో నివసించదలుచుకోలేదు. అంటే ఇప్పటివరకు నేను నివసించాను అని అర్థం. అంతేనా? అంటే ఇది చూడండి, అది ఇదే కదా, వాడు చెప్పింది కూడా అదే కదా. అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ నేను ఏం చెప్పాను? ఒక పని ఇప్పటికే కంప్లీట్ అయిపోయింది, ఇంకా భవిష్యత్తులో అది ఉండదు. అంటే ఇది కూడా అంతే కదా, 10 ఏళ్ళుగా నివసించాను, ఇంకా నేను ఉండదలుచుకోలేదు. అంటే ఇక్కడ నుంచి ఇంకా మా ఊరికి వెళ్ళిపోతాను అనే సందర్భంలో. సరే ఇది చూద్దాం. ఐ ఆమ్ లివింగ్ ఇన్ హైదరాబాద్ అండ్ ఐ విల్ లివ్ ఇన్ హైదరాబాద్ ఫర్ 10 years. ఇది 100% రాంగ్. ఏం చెప్పాడు? నేను ఇప్పుడు నివసిస్తున్నాను, భవిష్యత్తులో కూడా ఒక 10 ఏళ్ళు నివసిస్తాను. అంటే అప్పుడు ఏ టెన్స్ ఉపయోగించాలి మనము? ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఉపయోగించాలి. హ్యావ్ బీన్ ఉండాలి అక్కడ, లేదు. సో కాబట్టి ఇది కాదు. ఐ లివ్ ఇన్ హైదరాబాద్ ఓన్లీ ఫర్ 10 years. ఓన్లీ ఫర్ 10 years నేను చూడు, లివ్డ్ కాదు, లివ్ ఉంది అంటే ప్రజెంట్ టెన్స్, ఇంకా నేను భవిష్యత్తులో 10 years ఉంటాను అని. ఇది కూడా కాదు. సో చిన్న పదం మనం క్లియర్గా చదవాలి, 1-2 సార్లు చదవండి. ఐ విల్, ఇంకా అసలు ఇది అవసరమే లేదు, విల్ ఉంది. ఎందుకు? ఇక్కడ లివ్డ్ అన్నాడు, ఇక్కడ విల్ ఉంది. సో కాబట్టి మనకి ఇది ఫస్ట్దే పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. ఇప్పుడు మరికొన్ని ప్రీవియస్ బిట్స్ చూద్దాము. ఇవన్నీ 2018 టెట్లో ఇచ్చినవే. ఐ డాష్ దట్ ఫిలిం బిఫోర్. సో బిఫోర్ అంటే ఇంతకుముందే. ఐ డాష్ దట్ ఫిలిం బిఫోర్ అని ఇచ్చాడు. చూస్ ద కరెక్ట్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ దట్ ఫిట్స్ ఇన్ ద బ్లాంక్. సో కింద ఇచ్చిన 4 వెర్బుల్లో ఏదైతే పర్ఫెక్ట్గా సూట్ అవుతుందో అని అడిగాడు. సరే చూద్దాం. మనకు ఆల్రెడీ బిఫోర్ అనేది క్లూ వర్డ్స్ ఆఫ్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. సో చూద్దాం. వాజ్ సీయింగ్, సో కంటిన్యూస్ ఉంది కాబట్టి బిఫోర్కి అది ఎప్పుడు ఇండికేట్ చేయదు. హ్యావ్ సీన్, ఎస్ ఇది సూట్ అవుతుంది. చూద్దాం ఇంకేదైనా సూట్ అవుతుందో మనం కన్ఫ్యూజ్ చేయడానికి ఇచ్చాడో. హ్యాజ్ సీన్ కాదు, ఎందుకంటే ఐ ఉంది కాబట్టి హ్యాజ్ కాదు. డిడ్ ప్లస్ సా రాకూడదు, డిడ్ ప్లస్ సి రావాలి. ఇందుకు ఇది కూడా కాదు. సో ఈ 3 కాదు, ఇది మ్యాచ్ అయ్యే విధంగా ఉంది కాబట్టి మనం దీనిని తీసుకోవచ్చు. ఇప్పుడు ఏమొస్తుంది? ఐ హ్యావ్ సీన్ ద ఫిలిం బిఫోర్. సో ఇవన్నీ చాలా చూడు బ్లండర్ మిస్టేక్లు ఇచ్చినారు. ఓకేనా? నెక్స్ట్ ఐ డాష్ ద వర్క్ సో ఐ ఆమ్ ఫ్రీ నౌ. సో ఇది కూడా ఎక్సలెంట్ బిట్. ఎందుకంటే చూడండి, నవ్వు ఉంటే మనం ఏమనుకుంటాము? ప్రజెంట్ కంటిన్యూస్ అనుకుంటాం. కానీ వాడు ఏం చెప్పాడు? ఐ ఆమ్ ఫ్రీ నౌ, ఇప్పుడు నేను ఫ్రీగా ఉన్నాను, ఇప్పుడు నేను ఫ్రీగా ఉన్నాను. అంటే ఇప్పుడే నేను నా వర్క్ని నేను కంప్లీట్ చేశాను, ఇప్పుడు ఫ్రీగా ఉన్నాను. సో కాబట్టి ప్రజెంట్ పర్ఫెక్ట్ ఉపయోగించాలి. ఐకి యూజ్ అయ్యేది ఏది? హ్యావ్. ఐకి హ్యావ్. సో నెక్స్ట్ అన్నింటిలో కామన్గా ఉండేది కంప్లీటెడ్. సో ఐ హ్యావ్ కంప్లీటెడ్ ఎక్కడ చూద్దాము. హ్యావ్ కంప్లీటెడ్, ఇది హ్యాడ్ కంప్లీటెడ్, ఇది హ్యావ్ కంప్లీటెడ్, ఇది కంప్లీట్ కాదు, ఇది భవిష్యత్తుకు సంబంధించిన అసలే కాదు. కాబట్టి ఐ హ్యావ్ కంప్లీటెడ్ అనేది మనకి ఇక్కడ దీంట్లో సూటబుల్ అయ్యే ఆన్సర్. సో ఇలా మనకి ప్రీవియస్ పేపర్లు చూసాము, టెక్స్ట్ బుక్ బిట్స్ కూడా మనము చూడడం జరిగింది. నెక్స్ట్ మనము ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ చూద్దాం. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఇందులో చూద్దాము సెక్షన్ ఎలా ఉంటుందంటే సబ్జెక్టు ప్లస్ పర్ఫెక్ట్ కాబట్టి హ్యావ్ లేదా హ్యాస్ ప్లస్ కంటిన్యూస్ కాబట్టి, సో దీని పక్కన హ్యావ్ పక్కన ఇప్పుడు బీ ఫామ్ ఉండాలి కాబట్టి బీన్ ప్లస్ కంటిన్యూస్ కాబట్టి
V4. సో V4 ముందు బీ ఫామ్ ఉంది, సూటబుల్ అయింది. నెక్స్ట్ ఆబ్జెక్టు ఐ హ్యావ్ బీన్ ప్లేయింగ్ క్రికెట్. సో మనం ఇలా సెక్షన్ని ఏదో ఒక ఎగ్జాంపుల్తో కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా? సో ఇప్పుడు మనం చూసినట్లయితే చూడండి ఒకసారి, ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ని మనం ఎప్పుడు ఉపయోగిస్తామంటే ఒక పని గతంలో ప్రారంభించబడి ప్రస్తుతము జరుగుతూ భవిష్యత్తులో కూడా ఇది జరుగుతుంది అని చెప్పడానికి మనం దీనిని సూచిస్తాము. సో మన ఉద్దేశం ఏమవ్వాలి? ఈ పని గతంలో స్టార్ట్ అయి ఉండాలి, ప్రస్తుతం జరుగుతూ ఉండాలి, భవిష్యత్తులో కూడా జరగాలి. అలాంటి సందర్భంలో మాత్రమే దీన్ని మనము ఉపయోగిస్తాము. నెక్స్ట్ చూడండి, సిన్స్ ఫర్లను ఇందులో టైం ఇండికేటర్గా ఉపయోగిస్తాం. సిన్స్ ఫర్లను ఉపయోగిస్తాము. ఇది చూడండి, ఈ సిన్స్ను పర్టికులర్ టైంకి అయితే ఫర్ను పీరియడ్ ఆఫ్ టైం దీని పర్టికులర్ లేదా పాయింట్ ఆఫ్ టైం మనం దీనిని ఉపయోగిస్తాము. సో చూద్దాం, ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో మనం ఏం ఉపయోగిస్తాము? సిన్స్ ఫర్లను ఉపయోగిస్తాము. సిన్స్కి వచ్చి పాయింట్ ఆఫ్ టైం లేదా పర్టికులర్ టైంకి మనం సిన్స్ను ఉపయోగిస్తే, పీరియడ్ ఆఫ్ టైం కొంత సమయాన్ని, ఒక ఇండెఫినిట్ టైంని సూచించడానికి మనం ఫర్ని ఉపయోగిస్తాము. సో వీటికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ మనం ఇప్పుడు చూద్దాం. I dash live here for 10 years. I dash here for 10 years అని చెప్పి బ్రాకెట్లో లివ్ చెప్పాడు. ఐ డాష్. సో ఇక్కడ మనం చూసినట్టయితే ఏం చెప్పాడు? ఈ పని గతంలో వాడు ఎప్పుడో 10 ఇయర్స్గా ఇక్కడ నివసిస్తూ ఉన్నాడు, భవిష్యత్తు కూడా నివసిస్తాడు. ఒకవేళ నివసించకూడదు అంటే ఏమవుతుంది? ప్రజెంట్ పర్ఫెక్ట్ అయిపోతుంది. ఓకేనా? మీకు డౌట్ రావచ్చు, సార్ ఇదే ఎగ్జాంపుల్ మీరు అక్కడ కూడా చెప్పారు, అక్కడ కూడా టైం ఇండికేటర్ లేదంటే ఇలాంటిది 2 ఆప్షన్లు ఇవ్వడు. ఎందుకంటే చూడండి, ఇక్కడ మనకి అక్కడ డైరెక్ట్గా సెంటెన్స్ ఇచ్చాడు, దాని మీనింగ్ అడిగాడు. ఓకేనా? సో ఇప్పుడు ఏమొస్తుంది? చూడండి, సబ్జెక్ట్ ఉంది హ్యావ్, నెక్స్ట్ ఏం రావాలా? బీన్, V4 ఏది? లివింగ్. ఐ హ్యావ్ బీన్ లివింగ్ హియర్ ఫర్ 10 years. సో 10 ఇయర్స్గా మేము ఇక్కడ నివసిస్తున్నాము. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. షీ డాష్ music since last year. She dash music since last year. సో లాస్ట్ ఇయర్ నుండి నేను అదే చెప్పాను మీకు, ప్రజెంట్ కంటిన్యూస్లో లేదా పాస్ట్ కంటిన్యూస్లో లేదా ఫ్యూచర్ కంటిన్యూస్లో, ఈ కంటిన్యూస్లో వచ్చి షార్ట్ కంటిన్యూస్ అంటే కొంత పీరియడ్కి సంబంధించింది. అదే ఈ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అనేది లాంగ్ కంటిన్యూషన్స్. డిఫరెన్స్ దానికి దీనికి ఏం డిఫరెన్స్ అంటే, ప్రజెంట్ కంటిన్యూస్లో వచ్చి షార్ట్ కంటిన్యూస్లో అయితే పర్ఫెక్ట్ కంటిన్యూస్లో లాంగ్ కంటిన్యూస్లు అవుతాయి. సరే ఇక్కడ చూద్దాం. షీ డాష్ లెర్న్ మ్యూజిక్ సిన్స్ లాస్ట్ ఇయర్ అంటే లాస్ట్ ఇయర్ నుంచి నేర్చుకుంటా ఉంది, అంటే లాంగ్ కంటిన్యూషనే కదా. కాబట్టి లాంగ్ కంటిన్యూషన్ ఉంటే మనం ఎందులో ఉపయోగించాలి? ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఉపయోగించాలి. సరే ఒకసారి చూద్దాం. షీ అనేది సబ్జెక్ట్ ఉంది, నెక్స్ట్ ఏం రావాలి? షీకి సూటబుల్ ఏదేది? హ్యాస్. నెక్స్ట్ ఏముండాలి? బీన్ ఉండాలి. నెక్స్ట్ ఏముండాలి? V4 ఉండాలి. అంటే ఈ లెర్న్ మనం తీసుకుంటాం V4గా. లెర్నింగ్. షీ హ్యాస్ బీన్ లెర్నింగ్ మ్యూజిక్ సిన్స్ లాస్ట్ ఇయర్ నుండి నేర్చుకుంటా ఉంది. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. వి డాష్ వర్క్. వి డాష్ వర్క్ హియర్ సిన్స్ 1998. చూడండి, సిన్స్ 1998 మనకి ఇదే
క్లూ వర్డ్ కూడా ఫర్ 10 years, సిన్స్ లాస్ట్ ఇయర్, సిన్స్ 1998, సిన్స్ 1998. సో ఇలా ఉంది. ఇప్పుడు దీన్ని మనం ఏం చేస్తున్నాము, ఇప్పుడు ఇలా మనకి క్లూ వర్డ్ ఉంది కాబట్టి ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో మనము ఉపయోగించాలి. ఎలా ఉపయోగిస్తాము, వి అనేది సెకండ్ పర్సన్ ప్లూరల్ కాబట్టి, సారీ ఫస్ట్ పర్సన్ ప్లూరల్ కదా, వి ఫస్ట్ పర్సన్ ప్లూరల్ కాబట్టి దానికి సూటబుల్ ఏదేది హ్యావ్ వస్తుందా హ్యాస్ వస్తుందంటే ప్లూరల్ కాబట్టి హ్యావే వస్తుంది, వి హ్యావ్. నెక్స్ట్ స్ట్రక్చర్లో ఏముంది, బీన్ ఉంది, బీన్, వి హ్యావ్ బీన్. నెక్స్ట్ V4 రావాలి. సో ఏం V4 రావాలంటే బ్రాకెట్లో ఏది ఉంటే అదే రావాలి. వి హ్యావ్ బీన్, వర్క్ ఉంది కాబట్టి వర్కింగ్. హియర్ ఫర్ సిన్స్ 1998 నుంచి మేము ఇక్కడ నివసిస్తున్నాము అనేసి. సో ఇంకొక పాయింట్ చూద్దాం, ఒక పాయింట్ చెప్పండి, ఇంకో పాయింట్ చూద్దాం మనము. హౌ లాంగ్ అనే ప్రశ్నలో ఉపయోగిస్తే హౌ లాంగ్ను కూడా మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉపయోగిస్తాము. హౌ లాంగ్ను కూడా ప్రజెంట్ పర్ఫెక్ట్, ఎందుకంటే లాంగ్ కంటిన్యూషన్ కాబట్టి హౌ లాంగ్ను అంటే టైము, హౌ లాంగ్ను టైము ప్లేస్ డిస్టెన్స్ కాదు, హౌ లాంగ్ అంటే టైం. ఇక్కడ హౌ లాంగ్ అనేది ఏది టైం అవ్వాలి, ప్లేస్ కాదు. సో హౌ లాంగ్ను కూడా మనము దేంట్లో ఉపయోగిస్తాము, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఉపయోగిస్తాము. సరే ఎగ్జాంపుల్ ఎలా ఉంటుందో చూద్దాము. హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ లివ్ హియర్. హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ డాష్ హియర్. ఆప్షన్ ఏ lived, ఆప్షన్ బి living, ఆప్షన్ బి ఈజ్ లివింగ్, ఆప్షన్ డి హ్యావ్ లివ్డ్ అని ఇచ్చాడు అనుకోండి. సో మనం ఇక్కడ చూడండి, హౌ లాంగ్ను దేంట్లో ఉపయోగించాలని చెప్పాను మీకు నేను. హౌ లాంగ్ వస్తే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఉపయోగించమని చెప్పాను, హౌ లాంగ్ వస్తే. సో కాబట్టి హౌ లాంగ్ వచ్చింది. చూడండి, యూ హ్యావ్ క్వశ్చన్ కదా, ఇది క్వశ్చన్ కాబట్టి సబ్జెక్టు తర్వాత వచ్చింది, హెల్ప్ వర్బ్ ముందు వచ్చింది. ఈ సబ్జెక్టు, ఇది హెల్ప్ వర్బ్. సరే మనం చూద్దాం. హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్, ఏం రావాలి ఇక్కడ మనకి, ఇన్ఫార్మ్ రావాలి, అంటే లివింగ్ అనేది రావాలా. సో కాబట్టి ఆన్సర్ బి అనేది రైట్ అవుతుంది. హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ లివింగ్ అని మనం అడగాలి. అదేవిధంగా ఇంకో ఎగ్జాంపుల్ కూడా చూద్దాం హౌ లాంగ్తో. హౌ లాంగ్ హ్యాస్ షీ బీన్ టీచింగ్ గ్రామర్. హౌ లాంగ్ హ్యాస్ షీ బీన్ టీచింగ్ గ్రామర్. సో చూసామా, V3 వచ్చింది, బీన్ వచ్చింది, లివింగ్ V4 వచ్చింది. సో కాబట్టి ఇంట్రాగేటివ్ సెంటెన్స్ కాబట్టి జంబ్లింగ్ చేసినాం. హౌ లాంగ్ హ్యాస్ షీ బీన్ టీచింగ్ గ్రామర్. సో ఎన్ని సంవత్సరాలుగా, ఎంత దూరంగా, ఎంత సేపు, ఎన్ని రోజులుగా ఆమె గ్రామర్ను టీచ్ చేస్తుంది అని మనము చెప్పుకుంటాము. సో ఇలా మనకి ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఏం చేస్తున్నాము, సిన్స్ ఫర్ ఉపయోగించి రాస్తున్నాము లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం చెప్పడానికి. అదేవిధంగా హౌ లాంగ్ను కూడా మనం ఉపయోగిస్తున్నాం. సో ఇప్పుడు ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్కి సంబంధించిన ప్రీవియస్ బిట్స్ను ఒకసారి మనం చూద్దాము. ఇవన్నీ టెట్కి ఇచ్చిందే, 2018 టెట్కు లేదా 19 టెట్కి 2 టెట్లు జరిగాయి కదా, వాటిలో ఇవ్వడం జరిగింది ఇచ్చినవే. వి డాష్ ఇంగ్లీష్ ఫర్ 5 years నౌ. అంటే ఉంది 5 yearsగా మేము ఇంగ్లీష్ను నేర్చుకుంటూ ఉన్నాము. అంటే ఇంతలో తాపేస్తామని కాదు, ఇంకా కంటిన్యూ కూడా అవుతుంది. సరే ఏమన్నాడు, చూస్ ద కరెక్ట్ టెన్స్ ఫామ్ దట్ ఫిట్స్ ఇన్ ద బ్లాంక్. సో ఇక్కడ ఏదైతే సూట్ ఉందో అని అడిగాడు. అంటే 5 ఏళ్ళుగా మేము నేర్చుకుంటున్నాము ఫర్ 5 years. చూడండి, ఫర్ 5 years అంటే పీరియడ్ ఆఫ్ టైం ఇచ్చాడు. ఇదేమిది, ఇది పీరియడ్ ఆఫ్ టైం అంటే ఇండెఫినిట్ టైం. ఫర్ 5 years తెలియదు మనకి ఏ టైం అనేసి. సరే చూద్దాం. వి చూడండి, మనం ఫస్ట్ లాజిక్గా ఆలోచిద్దాం. వి అనేది ఏది, ప్లూరల్ సబ్జెక్టు కాబట్టి స్టార్టింగ్ ఎలా ఉండాలా, ప్లూరల్ వెర్బే ఉండాలా. సో ఉండాలి కదా, హ్యాస్తో స్టార్ట్ అయింది, అసలు మీరు చదవబడలా, దీన్ని వదిలేయచ్చు.
నెక్స్ట్ హ్యావ్తో స్టార్ట్ అయింది. చూద్దాం నెక్స్ట్ ఏమున్నదో చూడండి. ఒక పీరియడ్ ఆఫ్ టైం చెప్తుంది, 5 yearsగా మేము చదువుతున్నాం అనేసి. ఇది దేన్ని సూచిస్తుంది? ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. సో ఆప్షన్తోనే మనకు పని లేదు, డైరెక్ట్గా మనం ఆన్సర్ రాయొచ్చు. సో సబ్జెక్ట్ ప్లూరల్ ఉంది, స్ట్రక్చర్ మన మైండ్లో ఉంటే నెక్స్ట్ ఏ రావాలా? హ్యావ్ రావాలి. సో హ్యావ్ తర్వాత ఏ రావాలా? బీన్ రాయాలి. సో హ్యావ్ బీన్ ఎక్కడ చూడాలా ఫస్ట్. సో హ్యావ్ బీన్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. నెక్స్ట్ ఏం రావాలి మనకి? ఇంగ్ ఫామ్ రావాలి. ఇంగ్ ఫామ్ ఎక్కడ ఉంది మనకి? ఇంగ్ ఫామ్ ఈ స్టడీయింగ్ ఇందులో ఉంది కాబట్టి ఇది రైట్ అవుతుంది, ఇవి రెండు తప్పుతాయి. సో ఇలా మనం సింపుల్గా స్ట్రక్చర్ మన మైండ్లో ఉంటే ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ చూద్దాం. ఐ హ్యావ్ బీన్ రైటింగ్ లెటర్స్ సిన్స్ 6 o'clock దిస్ మార్నింగ్. సో 6 గంటల నుండి నేను ఏం చేస్తున్నాను? లెటర్స్ రాస్తూ ఉన్నాను అని చెప్పాడు. అయితే ఇక్కడ చూడండి మనము దీని అర్థం ఏంది? ఐ స్టార్టెడ్ రైటింగ్ లెటర్ 6 o'clock అంటే 6 గంటల నుండి నేనేం చేశాను? లెటర్ రాయడం స్టార్ట్ చేశాను, ఇంకా రాస్తున్నాను అని అర్థం. అవునా? ఆ అర్థం ఎక్కడుందంటే ఇక్కడ ఉంది. చూడండి అంతే కదా. ఐ హ్యావ్ బీన్ రైటింగ్ లెటర్ సిన్స్ 6 o'clock పొద్దున 6 గంటల నుంచి నేను రాస్తూ ఉన్నాను, ఇంకా రాస్తూ ఉన్నాను. ఎందుకు? ఆల్రెడీ వాడు చెప్పాడు హ్యావ్ బీన్ రైటింగ్ అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అని. దాని మీనింగ్ ఏం చెప్తుంది? గతంలో ప్రారంభించబడిన పని ప్రస్తుతము జరుగుతూ భవిష్యత్తులో కూడా జరుగుతుంది అని చెప్పేదానికి. సో వాడు ఏం చెప్తున్నాడు? స్టిల్ రైటింగ్, ఐ ఆమ్ స్టిల్ రైటింగ్, ఇంకా కూడా రాస్తూ ఉన్నాను నేను. రైట్, ఇవి కాదు. నెక్స్ట్, గోపాల్ డాష్ ఇన్ దిస్ ఆఫీస్ ఫర్ ద లాస్ట్ 2 years. చూడండి, ఫర్ ద లాస్ట్ 2 years. ఒకవేళ ఇక్కడ ది లేకపోతే సిన్స్ లాస్ట్ 2 years అన్నాం. ది ఉంది కాబట్టి మనం ఇక్కడ ఫర్ ఉపయోగించాలి. ఓకేనా? సరే, అది మళ్ళీ చూద్దాం. గోపాల్ డాష్ ఇన్ ద ఆఫీస్ ఫర్ ద లాస్ట్ 2 years. గత 2 సంవత్సరాలుగా అతను ఇక్కడ పనిచేశాడు. ఎవ్రీ వన్ హియర్ డాష్ హిమ్. మళ్ళీ ఇంకో ప్రశ్న వేశాడు. ఎవ్రీ వన్, ప్రతి ఒక్కరూ అతనంటే ఇష్టపడతారు అని చెప్పాడు. 2 ఏళ్ళుగా పనిచేస్తున్నాడు, ప్రతి ఒక్కరూ అతనంటే ఇష్టపడతారు అనేసి. ఇప్పుడు ఏది సూట్ అవుతుందో దాన్ని తీసుకోమన్నాడు. సో 2 years, ఫర్ ద 2 years అంటే మనకి ఏమొస్తుంది? ఇది లాంగ్ కంటిన్యూషను కాబట్టి ఏమంటాం మనము? ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ చూడాలి. సో గోపాల్ థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి గోపాల్కి హ్యాజ్ వస్తుంది స్ట్రక్చర్ ప్రకారము. తర్వాత బీన్ రావాలి. నెక్స్ట్ రావాలి V4 రావాలా. ఎక్కడైతే V4 ఉందో చూద్దాం. సో ఇక్కడ V4 ఉంది, ఇక్కడ V4 ఉంది, కాకపోతే ఇక్కడ హ్యావ్ ఉంది కాబట్టి ఇది కాదు. సో హ్యాజ్ ఉంది, బీన్ వర్కింగ్ ఉంది, ఇక్కడ హ్యాజ్ బీన్ వర్క్డ్ ఉంది. సో కాబట్టి ఇది V4 లేదు పక్కన, కాబట్టి ఆన్సర్ ఏది? హ్యాజ్ బీన్ వర్క్డ్. ఇక్కడ ఎవ్రీ వన్ లైక్స్. సో 2 yearsగా వర్క్ చేస్తున్నాడు, అతనంటే ప్రతి ఒక్కరికి ఇష్టం, ఎందుకంటే అతను సిన్సియర్గా వర్క్ చేస్తాడు, అందరితో స్నేహపూర్వకంగా ఉంటాడు అని అర్థం. ఓకేనా? సో ఇలా మనకి గతంలో ఈ బిట్లు ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ నుంచి ఇవ్వడము జరిగింది.